மீண்டுமாய் இந்த வேலைக்காக தேவனை துதிக்கிறேன். ఈ మంచి సమయం కొరకు దేవుణ్ణి స్తుతిస్తున్నాను. நாம் எவ்வளவு பொறுப்புள்ளவர்களாய் நாம் இருக்க வேண்டியது அவசியமாக இருக்கிறது. మనం ఎంతో బాధ్యత గలవారుగా ఉండటం అనేది ఎంతో అవసరమై ఉన్నది. జాన్ గాస్పెల్ చాప్టర్ 12, యోహాను సువార్త 12వ అధ్యాయము. என்னுடைய வாலிப நாட்களில், நான் கல்லூரியில் வாலிபனாக இருந்த நாட்கள் முதற்கொண்டு என்னுடைய 22வது வயதிலிருந்தே நான் 40 ஆண்டுகளாய் கர்த்தருக்கு நான் ஊழியம் செய்து வருகிறேன். నేను కాలేజీ వయసులో యవనస్తుడిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు 45 సంవత్సరములు దేవునికి నేను సేవ చేస్తూ ఉన్నాను. கடைசியாய் ஒரு சில வருடங்களாய், గత కొన్ని సంవత్సరములుగా தேவன் என்னிடத்தில் அதிகமாக என்னை உணர்த்தி வைத்த ஒரு காரியம். దేవుని దగ్గర ఎక్కువగా నేను మొరపెట్టుకుంటున్న ఒక విషయం. ఆర్ యు సర్వింగ్ మీ ఆర్ ఆర్ యు సర్వింగ్ పీపుల్? మీరు నన్ను సేవిస్తున్నారా, మనుషుల్ని సేవిస్తున్నారా? ఆర్ యు సర్వింగ్ మీ ఆర్ యు సర్వింగ్ మై చర్చ్? దేవుడు అడుగుతున్నారనమాట, నన్ను సేవిస్తున్నావా లేకపోతే సంఘమును సేవిస్తున్నావా? சர்விங் சர்ச் அப்படிங்கிறதான காரியத்திலிருந்து இப்போ நான் அதை இரண்டாவதாக வைத்துவிட்டு சர்விங் காட் அப்படிங்கிறத நான் முதன்மையாக வைக்க இந்த நாட்களில் நான் பழகி கொண்டேன். ఈ దినములో నేను ఏం నేర్చుకున్నానంటే, సంఘములకు సేవ చేయడం అనేది రెండో విషయముగా పెట్టుకుని దేవునికి సేవ చేయడం అనేది ప్రథమమైన విషయముగా పెట్టుకున్నాను. மேக்சிமம் ஏன்னா நான் அந்த மாதிரி காரியங்களில் தான் நான் இருந்தேன். ఎందుకంటే అటువంటి సందర్భాల్లో నేను ఉన్నాను. நமக்குள்ள நம்ம எல்லாருக்கும் உள்ள ஒரு காரியம் என்னவென்றால், நம் சர்விங் பீப்புளையே சர்விங் காட் அப்படின்னு நம்ம நினச்சிக்கணும். మనందరిలో ఉన్న ఒక విషయం ఏంటంటే, మనుషులకి సేవ చేయడమే దేవునికి సేవ చేయడం అని అనుకుంటూ ఉంటాం. ఇది நல்லது. இதுக்கு நமக்கு ஒரு ஐ ஓப்பனிங் வேணும். நமக்கு ఇది మనకి ఒక కనువిప్పు కింద ఉండాలి. அதாவது இப்போ நம்ம யாருக்கு சேவிக்கிறேன் அப்படின்னா, ఇప్పుడు మనం ఎవరిని సేవిస్తున్నామంటే அவருடைய பீப்புளுக்கு இப்போ நான் సర్వ్ பண்ணுறேன். ఇక్కడున్న మనుషులకి నేను సేవ చేస్తున్నాను, ఆయన ప్రజలకు నేను సేవ చేస్తున్నాను. இப்போ நம்ம என்ன நினைக்கிறோம் அப்படின்னா, ஐம் சர்விங் காட் அப்படின்னு நினைக்கிறோம். ఇప్పుడు నేనేమనుకుంటానంటే, నేను దేవునికి సేవ చేస్తున్నాను అని అనుకుంటాను. బ్రదర్, అది ఉண்மை இல்லையா? అది నిజం కాదా? உண்மைதான். నిజమేనా? నిజమే. ஆனால் இன்னொன்று இருக்கு, కానీ ఇంకొకటి కూడా ఉంది. அதை நான் உங்களுக்கு காண்பிக்க விரும்புகிறேன். అది మీకు చూపించాలని నేను అనుకుంటున్నాను. இப்போ முதல்ல வந்து ஒரு 3 பிரதர்ஸ் பாடிட்டு போனாங்க. ఇప్పుడు 3 సహోదరులు పాట పాడి వెళ్ళారు. அவங்க யாருக்கு பாடினாங்க? వాళ్ళు ఎవరికి పాట పాడారు? ఓకే, పీపుల్, మనుషులకి పాట పాడారు. సర్వింగ్ పీపుల్గా, మనుషులందరికీ సేవ చేయడానికి వాళ్ళు పాట పాడారు. இந்த పిఎస్ సిస్టத்தில் உட்காந்துட்டு இருக்காங்க. ఇక్కడ పిఎస్ సిస్టమ్ చూసుకుంటున్న సహోదరులు ఉన్నారు. ఎస్, సర్వింగ్ పీపుల్. వాళ్ళు మనుషులకి సేవ చేస్తున్నారు. ఇక్కడ సర్వింగ్ హిస్ చర్చ్, సర్వింగ్ హిస్ పీపుల్. దేవుని ప్రజలకు, దేవుని సంఘమునికి సేవ చేయడం. கீழே ஒரு குரூப் ஆஃப் பீப்புள் சமைச்சிட்டு இருக்காங்க. వెనక కొంతమంది మనుషులు వంట చేస్తున్నారు. அவங்க யாருக்கு சர்வ் பண்றாங்க? వాళ్ళు ఎవరికి సేవ చేస్తున్నారంటే, அவருக்கு சர்வ் பண்றேன்னு சொல்லி கீழே ஜனங்களுக்கு சர்வ் பண்ணிட்டு இருக்காங்க. దేవునికి సేవ చేస్తున్నాము అని చెప్తూ మనుషులకి సేవ చేస్తున్నారు. அது காட்டேஜ் மீட்டிங்கா இருக்கட்டும், అది గృహకూడిక అవ్వచ్చు, அல்லது கீபோர்ட் போடுறதா இருக்கட்டும், లేకపోతే కీబోర్డు ప్లే చేయడం అవ్వచ్చు. எல்லாமே என்ன அப்படின்னா, ఇవన్నీ కూడా ఏంటి అంటే, இதுக்கு ஒரு டிஃபரன்ஷியேட் பண்ணா நமக்கு நல்லா இருக்கும். ఇది మనం వ్యత్యాసం తెలుసుకుంటే మనకు చాలా బాగుంటుంది. நாம் ஜான் சாப்டர் 12 యోహాను సువార్త 12వ అధ్యాయంలో వర్స్ 26 இப்படி వాసిக்கிறோம். 26లో ఈ విధంగా మనం చదువుతాం. ప్లీజ్. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతను గణపరచును. அதுல ஒருவன் எனக்கு ஊழியம் செய்கிறவனானால் அப்படின்னு வாசிக்கிறோம். ఒకడు నన్ను సేవించిన ఎడల అని ఇక్కడ చదువుతున్నాం.
அப்போ ஜீசஸ் ஊழியம் செய்கிறதுன்னு ஒன்று இருக்குது. అంటే యేసు ప్రభువుకు సేవ చేయడం అనేది ఒకటి ఉంది. அவருடைய ஜனங்களுக்கு, அவருடைய மந்தைக்கு, அவருடைய ஃப்ளாக்குக்கு, அவருடைய சர்ச்சுக்கு ஊழியம் செய்கிறதுங்கிறது இன்னைக்கு நிறைய பீப்புள் அப்படிதான் இருக்காங்க. ఆయన ప్రజలకి, ఆయన మందకి సేవ చేయడం అనేది ఈ రోజుల్లో మనం చాలా మందిని మనం చూస్తున్నాం. అలా இன்னைக்கு திரள் ஊழியம், திரளான ஊழியர்கள், மல்டிடியூட் ஆஃப் சர்வெண்ட்ஸ் யாருக்கு ஊழியம் செய்கிறார்கள் என்றால் இயேசுவுக்கு ஊழியம் செய்யவில்லை, இயேசுனுடைய மந்தைக்கு ஊழியம் செய்கிறார்கள். ఈ రోజుల్లో ఉన్న విస్తారమైన సేవకులందరూ ఎలా ఉన్నారు అంటే యేసు ప్రభువుకి సేవ చేయడానికి బదులుగా యేసు ప్రభు మందకి సేవ చేస్తున్నారు వాళ్ళు. அருமையானவர்களே, நம்ம மத்தியில் அப்படி இருக்கக்கூடாது. ప్రియమైన వారలారా, మన మధ్యలో ఆ విధంగా ఉండకూడదు. இயேசுவுக்கு நான் சர்வ் பண்றேன்னா, இயேசுனுடைய மந்தைக்கு ஃப்ளாக்குக்கு நான் சர்வ் பண்றேன்னா, నేను యేసు ప్రభువుని సేవిస్తున్నానా లేకపోతే ఆయన మందని సేవిస్తున్నానా? இயேசுவுக்கு சர்வ் பண்ணுகிறவன் மாத்திரமே இயேசுனுடைய மந்தைக்கு சர்வ் பண்ண முடியும். యేసు ప్రభువుని సేవించిన వారు మాత్రమే యేసు ప్రభు యొక్క మందను కూడా సేవించగలరు. கடைசி நாட்களில் ఆఖరి దినముల్లో அவருடைய மேத்யூ 7ல நாம் நீட் நாட் டர்ன், அது மேத்யூ 7ல வாசிக்கிறோம். அக்கிரம செய்கைக்காரரே உங்களை நான் அறியேன். మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు మరి దానికి వైపు తిప్పనక్కర్లేదు. అక్రమం చేయవారులారా మీరెవరో నేను ఎరుగును అంటున్నారు. உங்களை நான் அறியேன், మీరెవరో నాకు తెలియదు. நாங்கள் தீர்க்க தரிசனம் ஊழியம் செய்தோம், నేను ప్రవచనాలు చెప్పాను, நாங்கள் பிசாசுகளை துரத்தினோம், నేను దెయ్యములను వెళ్ళగొట్టాను, அற்புதங்களை செய்தோம், అద్భుతాలు చేశాము, நாங்கள் எவாஞ்சலிசம் செய்தோம். నేను సువార్త ప్రకటించాను. இவரெல்லாம் யாருக்கு செஞ்சிருக்காங்க? వీళ్ళందరూ ఎవరికి చేశారు? ஜனங்களுக்கு சர்வ் பண்ணிருக்காங்க. మనుషులకి, జనముకు చేశారు. அவருடைய மந்தைக்கு சர்வ் பண்ணிருக்காங்க. దేవుని మందకి చేశారు. ஆண்டவர் சொன்னார், உங்களை யார் என்று அறியேன், அக்கிரம செய்கைக்காரரே அப்படிங்கிறார். దేవుడైతే ఇక్కడ ఏమంటున్నారంటే మీరెవరో నేను ఎరుగును, అక్రమం చేయవారులారా అంటున్నారు. அப்படி அநேகரை ஆண்டவர் அந்த கடைசி நாட்களில் சொல்லக்கூடும். ఆఖరి దినముల్లో అనేక మందిని చూసి దేవుడు ఆ విధంగా చెప్పొచ్చు. அந்த லிஸ்ட்ல நீங்களும் நானும் இருந்துடக்கூடாது. దేవుడు ఆ విధంగా చెప్పే ఆ లిస్ట్ లో నువ్వు నేను ఉండకూడదు. ஆனா நாம் ஒரு சாட்டிஸ்ஃபேக்ஷன் இருக்கும், நாம் ஆண்டவரை சேவிச்சேன், ஆண்டவரை சேவித்தேன், ஆண்டவரை சேவித்தேன், దేవుని నేను సేవించాను, దేవుని సేవిస్తున్నాను అని ఒక తృప్తి మనకు ఉంటుంది. அது உங்களுக்கு புரியுற மாதிரி சில எக்ஸாம்பிள்ஸ் சொல்றேன். అది మీకు అర్థమయ్యేటట్లుగా కొన్ని ఉదాహరణలు నేను చెప్తాను. நம்ம மத்தியில இருக்கக்கூடியதான ஒரு சில தேவனுக்கு சர்வ் பண்றேன்னு சொல்லியிருந்தவர்கள், మన మధ్యలోనే ఉన్న దేవునికి సేవ చేస్తున్నాం అని చెప్పిన వాళ్ళు ஒரு ஒரு சோவரன் ஒரு சர்ச்சில் மியூசிக்கல் தபேலா போடக்கூடியவராக இருந்தார். ఒక సహోదరుడు ఒక సంఘంలో తబలా వాయిస్తూ ఉంటారు. ஆனால் அவருடைய பர்சனல் ஃபேமிலி லைஃப்பில் தன்னுடைய மனைவியை நல்ல ஒரு இல் வேர்ட்ஸ், அப்யூசிவ் வேர்ட்ஸாக மனைவியை ஆஃபன் ஸ்கோல் பண்ணுவார். కానీ ఆయన వ్యక్తిగత జీవితంలో చూసుకుంటే తన సొంత భార్యని చాలా అనరాని మాటలు, చాలా చాలా చెడ్డ మాటలు మాట్లాడుతూ ఆవిడని తిడుతూ ఉంటారు. ஆனால் சர்ச்சுக்கு வந்தால் இங்கே தபேலா, కానీ సంఘమునికి వచ్చిన తర్వాత తబలా ప్లే చేస్తూ ఉంటారు ఆయన. அது பின்னால தெரிய வந்துருச்சு. అది తర్వాత తెలియడం జరిగింది. அவங்க மனைவியே சொல்லிட்டாங்க, ఆవిడ భార్యనే చెప్పారు. அப்போ நாம் என்ன சொல்லிட்டோம் அப்படின்னா, அந்த பிரதர் ப்ளீஸ் நீங்கள் தபேலெல்லாம் போட வேண்டாம். అప్పుడు ఏం చెప్పామంటే, సహోదరుడా మీరు ఇంకా తబలా మీరు వాయించనక్కర్లేదు. பிரியமானவர்களே, நாம் நம்முடைய பர்சனல் லைஃப்பில் நம்முடைய கை, நம்முடைய நாவும் சுத்தம் இல்லைன்னா இதில் எதுலேயுமே கை வைக்கக்கூடாது. మన వ్యక్తిగత జీవితంలో మన చేతులు, మన నోరు, మన నాలుక పవిత్రముగా లేకపోతే మనం దేనిలో కూడా చేయి పెట్టకూడదు. மைக்கையும் பிடிக்கக்கூடாது, మైక్ కూడా పట్టుకోకూడదు, கீபோர்டு வைக்கக்கூடாது, కీబోర్డు వాయించకూడదు. ஒரு சகோதரன், ஒரு வாலிப சகோதரன், ఒక యవనస్తుడైన సహోదరుడు கீபோர்டு போட்டுக்கிட்டு இருந்தார். కీబోర్డు వాయిస్తున్నాడు. அவருடைய வாட்ஸ்அப் ஸ்டேட்டஸ்ல என்ன வந்துருச்சு அப்படின்னா, ఆయన వాట్సాప్ స్టేటస్లో ఏమొచ్చిందంటే, தமிழ்நாட்டில் உள்ளதான ஒரு சினி ஆக்டருடைய ஒரு ஹீரோனுடைய அதை உள்ளர வச்சிருந்தார். తన వాట్సాప్ స్టేటస్లో ఏం పెట్టుకున్నారంటే, తమిళనాడులో ఉన్న ఒక సినిమా హీరోకి సంబంధించిన ఆ బొమ్మని వాట్సాప్ స్టేటస్ కింద పెట్టుకున్నాడు ఆయన. హిడ్డనా, ఆయన కనిపించకుండా దాన్ని అలా మరుగుగా పెట్టుకున్నాడు. அது மற்ற வாலிப பிள்ளைகளுக்கு தெரிய வந்துருச்சு. அது తర్వాత మిగిలిన యవనస్తులకి అది తెలిసింది. நீங்க இறங்கி வந்துருங்கட்டோம், கீபோர்ட்லாம் போட வேண்டாம் அப்படின்னு. అప్పుడు ఏమనంటే, ఇంక మీరు రండి, ఇంకా మీరు కీబోర్డ్ వాయించక్కర్లేదని పిలిచామన్నమాట. அந்த பையன் he got offended. అలా చెప్పిన దాన్ని బట్టి తను ఎంతో అభ్యంతరపడ్డాడు. இப்போ அவன் யாருக்கு சர்வ் பண்றான்? இப்போ ఇప్పుడు ఆయన ఎవరిని సేవిస్తున్నాడు? இப்போ நீங்க விளங்கி இருப்பீங்க, யூ கேன் அண்டர்ஸ்டாண்ட் நவ.
ఇప్పుడు మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. தேவனுக்கு அவன் ஊழியம் செய்யல, ఆయన దేవునికి సేవ చేయలేదు. ஜனங்களுக்கு தன்னை பிரியப்படுத்திக்கிறதுக்காகவும் தன்னுடைய டேலண்ட்ஸை காண்பிக்கிறதுக்காகவும், in order to please people, in order to please himself, அவன் கீபோர்ட் ப்ளே பண்றான். తను తృప్తిపరచుకోవడానికి, మనుషులను సంతోషపెట్టడానికి, తనకున్న తలాంతులు చూపించుకోవడానికి ఆయన కీబోర్డ్ ప్లే చేస్తున్నారు. தேவன் நீடிய பொறுமையா இருப்பார். God is long suffering. దేవుడు ఎంతో దీర్ఘశాంతం కలవాడు. நம் மனம் திரும்பணும். మనం మారు మనసు పొందాలి. ஒரு சர்ச்சில் ஒரு எல்டர் பிரதர், ఒక సంఘములో ఒక సంఘ పెద్ద, தன்னுடைய நீண்ட வருஷமா சபையில் இருந்தவர், ఎన్నో సంవత్సరములుగా ఆయన సంఘములో ఉన్నారు. தன்னுடைய சர்ச்சில் உள்ள பீப்புள் மேல வெரி ஹார்ட், ఆయన సంఘంలో ఉన్న వారి మీద ఎంతో కఠినంగా ఉండేవాళ్ళు. ఆయన அவருடைய கை எப்பொழுதும் ஜனங்கள் மேல ஹார்டாவே இருக்கும். ఆయన చెయ్యి ఎప్పుడు మనుషుల మీద భారంగానే ఉండేది. ஓகே, அந்த முத்து எல்டர் பிரதருடைய காரியம் தெரிய வந்தது. ఆ పెద్ద సహోదరుడు యొక్క విషయములు తెలిసినవి. ஓகே, overseeing elders, you please get down from the eldership, step down அப்படின்னு கேட்டுக்கிட்டோம். వారి మీద పర్యవేక్షణ చేస్తున్న పెద్దలు ఏమన్నారంటే, బ్రదర్ మీరు ఇంకా ఎల్డర్షిప్ లో ఉండొద్దు, ఇంకా పెద్దగా ఉండొద్దు, దయచేసి దిగిపోండి అని చెప్పారు. கிட்டத்தட்ட 20 years அங்க சர்வ் பண்ணிட்டு இருந்தவர். ఆయన 20 సంవత్సరములుగా సేవ చేస్తున్న ఆయన. Now he got offended. Now still he is in the offended state now. ఇప్పటికీ కూడా ఆయన అభ్యంతరపడిన స్థితిలోనే ఉన్నారు. ஒரு சண்டே இங்க இருப்பார், இன்னொரு சண்டே இன்னொரு சர்ச்சில் இருப்பார், இன்னொரு சண்டே இன்னொரு சர்ச்சில் இருப்பார், ஒரு பெண்டிகாஸ்டல் சர்ச்சில் இருப்பார். ఒక ఆదివారం ఈ సంఘంలో ఉంటారు, ఇంకో ఆదివారం ఇంకో చర్చిలో ఉంటారు, ఇంకో ఆదివారం ఇంకో పెంతెకోస్తు సంఘంలో ఎక్కడో ఉంటారు. See, இப்போ இவங்களெல்லாம் என்ன, இவங்கெல்லாம் யார்? இவங்கெல்லாம் వీళ్ళందరూ ఎవరు? யாருக்கு சர்வ் பண்ணல அப்படின்னா, ఎవరికి వాళ్ళు సేవ చేయలేదంట. அது எல்டர் பிரதரா இருந்தாதான் என்ன, ఆయన సంఘ పెద్ద అయినా కానీ, மியூசிக்கல் இன்ஸ்ட்ருமெண்ட் போட்டுக்கிட்டு இருந்தவரா தான் என்ன, ఆయన సంగీత వాద్యాలు వాయించేవారైనా కానీ, கொயரை லீட் பண்ணவரா தான் இருந்தான்னா, ఆటలు నడిపించేవారైనా కానీ, ஓகே, ஏதாவது ஒரு சர்டன் ஸ்டேஜில் அவர்கள் அதிலிருந்து இறங்கி வரும்பொழுது அதை எடுத்துட்டா போதும், அந்த பார்ட்டை எடுத்துட்டா போதும், అందులోంచి వారిని అలా బయటకు తీస్తే చాలు, அவ்வளவுதான், அவங்களுடைய சர்விங்கே முடிஞ்சு போச்சு, அவ்வளவுதான். వారి సేవ ఇంకక్కడితో అంతమైపోద్ది, ఇంకంతే. ஆனா ஆண்டவர் அப்படி சொல்லல, தன்னை விட்டு எடுபடாத பங்கு அப்படின்னு சொன்னார். ఆయన్ని విడిచిపెట్టకుండా వెళ్ళి వెంబడించే భాగ్యము అని చెప్పారు. யாரெல்லாம் மனுஷருக்கு ஊழியம் செய்கிறார், those who are all people who serving people, ఎవరైతే మనుషులకి సేవ చేస్తారో அதுல இருந்து ஒன்னு எடுத்துட்டா போதாது, వారిని అందులోంచి బయటికి తీస్తే చాలు, அவ்வளவுதான், சர்விங் முடிஞ்சு போச்சு, அவ்வளவுதான். అంతే, వాళ్ళ సేవ అక్కడితో ముగిసిపోతుంది, అంతే. அதான் ப்ரூஃப். అదే రుజువు. அஃபெண்ட் ஆயிடுவாங்க, వెంటనే అభ్యంతరపడిపోతారు. இல்லைன்னா மறுபடியும் போய் ஜனங்களுக்கு வேற எங்கேயாவது போய் பீப்புளுக்கு சர்வ் பண்ணணும்னு நினைப்பாங்க. లేదు అంటే ఇక్కడ కాకపోతే వేరే చోట ఎక్కడికి వెళ్ళి మనుషులకి సేవ చేయాలనుకుంటారు. ஏதாவது டினாமினேஷனல் சர்ச்சில் போய் மறுபடியும் மனுஷர்களுக்கு சர்வ் பண்ணணும், వేరే ఏదో డినామినేషన్ చర్చికి వెళ్ళి అక్కడ మనుషులకి సేవ చేయడం. அப்ப இவர்களுக்கு என்ன தெரியல, ஃபண்டமெண்டலா பேசிக்கலா இவர்களுக்கு என்ன தெரியல அப்படின்னா, ఆయనకి మూల పాఠమో తెలియలేదు. ఏమి తెలియలేదు అంటే, ஜீசஸ சர்வ் பண்றதுன்னா என்னன்னு அவர்களுக்கு தெரியல. యేసు ప్రభువుని సేవ చేయడం అంటే ఏంటో ఆయనకి అర్థం కాలేదు. அதை எடுத்துட்டா போதும், அவ்வளவுதான். అందులోంచి ఆయన తీస్తే చాలు, ఇంకంతే. நீங்க சிம்பிளி கோ அண்ட் சிட் பிரதர் அப்படின்னு சொன்னா போதும், వెళ్ళి వెంటనే మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి అని చెప్తే చాలు. ఇంకా மைக்ல அதெல்லாம் வேண்டாம், அதெல்லாம் உட்காருங்கன்னு சொன்னா போதும். మీరు ఆ మైక్ ముట్టుకోవద్దు, అక్కడికి వచ్చి ఇక్కడ కూర్చోండి అని చెప్తే చాలు. ఇంకా நீங்க கிச்சன் டிபார்ட்மெண்ட்லாம் வேண்டாம், உட்காந்துங்கன்னு சொன்னா போதும். మీరు ఇంకా వంటగదిలో ఉండొద్దు, ఇక్కడికి వచ్చి కూర్చోండి అని చెప్తే చాలు. நீங்க மைக்கை பிடிக்க வேண்டாம், போய் உட்காருங்கன்னு சொன்னா போதும். మైక్ ముట్టుకోవద్దు, వెళ్ళి కూర్చోండి అని చెప్తే చాలు. அவங்களால இருக்கவே முடியாது, ఇంకా అలా ఉండటమే కుదరదు ఇంకా వాళ్ళకి. அப்படின்னா that's a proof, that's a clearest proof that are those people, they were serving people only. అది ఎంత స్పష్టమైన రుజువు అంటే, వాళ్ళు మనుషులకే సేవ చేస్తున్నారని స్పష్టమైన రుజువు. ఓకే, அப்ப ஜீசஸை சர்வ் பண்றதுன்னா என்ன? అప్పుడు అసలు యేసు ప్రభువుని సేవించడం అంటే ఏంటి? ஜீசஸ் இந்த ஜான் சாப்டர் 12 மூணு விஷயங்களை நாம் பார்க்கலாம். ఇక్కడ యోహాను సువార్త 12వ అధ్యాయంలో 3 సంగతులు మనం చూస్తాం. How can I see Jesus? మనం యేసు ప్రభువుని ఏ విధంగా సేవ చేయగలం? How can I follow Jesus? యేసు ప్రభువుని ఏ విధంగా నేను వెంబడించగలను? How can I serve Jesus? యేసు ప్రభువుని ఎలాగ నేను సేవించగలను? மறுபடியும் இந்த 3 क्वेश्चन நம்ம கேட்டுக்குவோம். మరలా ఈ 3 మనం చూద్దాం. How can I see Jesus? నేను యేసు ప్రభువుని ఎలా చూడగలను? How can I follow Jesus? నేను యేసు ప్రభువుని ఎలా వెంబడించగలను? How can I serve Jesus? యేసు ప్రభువుని నేను ఎలా సేవించగలను? Yes, இதான் ஜான் சாப்டர் 12ல சொன்ன வார்த்தை. ఇదంతా యోహాను సువార్త 12వ అధ్యాయంలో చెప్పిన మాటలు ఇవన్నీ. ஜீசஸ் ஜெருசலேம்ல இருக்கார், యేసు ప్రభు యెరూషలేములో ఉన్నారు. இந்த ஜான் காஸ்பலுடைய கான்டெக்ஸ்ட் என்னவென்றால், దీని అర్థం ఏంటంటే, ఈ యొక్క 12వ అధ్యాయంలో
ஜீசஸ் ஜெருசலேம்ல இருக்கார் இப்ப. యేసు ప్రభు యెరూషలేములో ఉన్నారు. எந்த அளவுக்கு அப்படின்னா ஜீசஸ் ஜனங்கள் பார்க்க வர்றதுங்கிறது ஒரு பக்கம் இருந்தாலும் இன் அடிஷன் டு தட் லாசரஸையும் பார்க்கணும்னு விரும்புறாங்க. అక్కడ ఎంతవరకు వెళ్ళిందంటే యేసు ప్రభువును చూడడానికి మనుషులు రావడం మాత్రమే కాకుండా లాజరును చూడడానికి కూడా మనుషులు వస్తున్నారు. ஏன்னா ஆண்டவர் மரித்தோர் எழுதி அவனை உயிரோடு எழுப்பினார். ఎందుకంటే మరణించిన వాడిని జీవముతో పైకి లేపారు లాజర్ని. ஒரே ஜெருசலேம் ஃபுல்லா டாக் தான். ஒரே ஜெருசலேமுடைய டாக் ఆఫ్ ది సిటీ என்னவென்றால் యెరూషలేములో అప్పుడు నడుస్తున్న అందరికీ ఒక నోట్లో మాట ఏంటంటే மரித்த லாசர் உயிரோடு எழுந்துட்டான். మరణించిన లాజర్ని జీవంతో పైకి లేపారు. அப்ப லாசரை பார்க்கணும், లాజర్ను చూడాలి, ஜீசஸை பார்க்கணும், యేసు ప్రభువును చూడాలి. ஃபுல் క్రౌడ్. ఎంతో కూటమి. அதுல நான் verse 20ல வாசிக்கிறோம். అది 20లో మనం చూస్తాం. అక్కడ அந்த பண்டிகையில் சில ப்ளீஸ் ரீட் ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులను ఉండిరి. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు నద్దకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, அப்ப கிரேக்கர்கள் கிரீக்ஸ் ஜீசஸை பார்க்க விரும்புறாங்க. గ్రీసు దేశస్థులు యేసు ప్రభువును చూడాలనుకుంటున్నారు. ஐயா நாங்கள் இயேசுவை காண விரும்புகிறோம். అయ్యా మేము యేసును చూడగోరుచున్నాము. அப்ப நான் எப்படி ஜீசஸை பார்க்கிறது? how can I see Jesus? నేను యేసు ప్రభువుని ఏ విధంగా చూడగలను? நான் எப்படி அவர் சர்வ் பண்றது? నేను ఆయన్ని ఎలాగ సేవించగలను? நான் எப்படி அவரை ஃபாலோ பண்றது? నేను ఆయన ఎలా వెంబడించగలను? அந்த கான்டெக்ஸ்ட்ல தான் இதெல்லாம் வாசிக்கிறோம். நான் ఇప్పుడు అర్థం వచ్చేటట్లుగానే ఇదంతా మనం చదువుతున్నాం. இத பிலிப் வந்து சொன்னார், அப்புறம் ஆண்ட்ரூட்ட சொன்னார், ரெண்டு பேரும் ஜீசஸ்ட்ட சொன்னாங்க. ఫిలిప్ దగ్గరికి వెళ్ళి చెప్పారు, తర్వాత ఆంద్రేయ దగ్గరికి వచ్చి చెప్పారు. అప్పుడు వాళ్ళిద్దరు వెళ్ళి యేసు ప్రభువుకి చెప్పారు. verse 24 and 25 26 மிக மிக முக்கியமான வசனங்கள், வெரி இம்பார்ட்டன்ட் வெர்சஸ். 24, 25, 26 వచనాలు ఎంతో ముఖ్యమైన వచనాలు. இயேசுவை நாங்கள் காண விரும்புகிறோம்னு சொன்னதுக்கு ஜீசஸ் சொன்ன ஆன்சர். యేసు ప్రభువును మేము చూడాలి అని వాళ్ళు అన్నందుకు యేసు ప్రభు ఇచ్చిన జవాబు ఏంటి ఇది? அதுக்கு அதோட சேர்த்து அவர் என்னென்னத்தெல்லாம் சொன்னாருங்கிறத வாசிக்கிறோம். దాంతో కూడా ఆయన ఇంకేమేమి చెప్పారో చూద్దాం. verse 26ல வாசிக்கிறோம் பாருங்க. 26లో మనం చదువుతున్నాం. ஒருவன் எனக்கு ஊழியம் செய்ய விரும்புகிறவனானால் ఒకడు నన్ను సేవించిన ఎడల அவன் என்னை பின்பற்ற கடவன். నన్ను వెంబడింపవలెను. அவன் என்ன ஃபாலோ பண்ணணும்? నన్ను వెంబడించాలి. நான் எங்க இருக்கிறனோ, నేను ఎక్కడ ఉందునో என் ஊழியக்காரன் அங்கே இருப்பான். నా సేవకుడును అక్కడ ఉండును. ஒருவன் எனக்கு ஊழியம் செய்தால் ఒకడు నన్ను సేవించిన ఎడల என் பிதா அவனை கனம் பண்ணுவார். నా తండ్రి అతన్ని ఘనపరచును. இப்ப நான் எப்படி இயேசுவை ஃபாலோ பண்றது? ఇప్పుడు నేను యేసు ప్రభువుని ఏ విధంగా వెంబడించాలి? பாருங்க, என்னை பின்பற்ற கடவன் அப்படிங்கிற. నన్ను వెంబడింపు వారు అని ఉంది ఇక్కడ. இப்ப நான் இயேசுவை எப்படி பின்பற்றுறது? నేను ఎలాగ వెంబడించాలి? இயேசுவுக்கு நான் எப்படி ஊழியம் செய்யறது? యేసు ప్రభువుకి నేను ఎలా సేవ చేయాలి? yes, that's a secret. అదే సీక్రెట్. verse 24 and 25 24, 25 வாசிப்போம். గోధుమ గింజ భూమిలో పడి చావకుండని ఎడల అది ఒంటిగానయుండును, ఆ చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్యజీవం కొరకు దాన్ని కాపాడుకునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. பிரியமானவர்களே, இது நம்மை விட்டு எடுபடாத பங்கு. ఇది మనం విడిచిపెట్టకూడని భాగ్యం. எதை எடுத்துட்டாலும் பரவாயில்ல, ఏది తీసేసినా పర్లేదు, ఏది పోయినా పర్లేదు. ஜனங்களுக்கு சர்வ் பண்றதெல்லாம் நம்மள்ட்ட இருந்து எடுத்துட்டாலும் பரவாயில்ல, మనుషులకి సేవ చేయడం అనేది మన దగ్గర నుంచి తీసేసినా పర్లేదు, நம்மள்ட்ட எந்த ரெஸ்பான்சிபிலிட்டி எடுத்துட்டாலும் பரவாயில்ல, మన దగ్గర ఏ బాధ్యత ఇవ్వకపోయినా మన బాధ్యతలు తీసేసినా పర్లేదు. அது மேட்டரே கிடையாது. అది అసలు విషయమే కాదు. யாரும் எதை எடுக்க முடியாதுன்னா 24 25 நம்மள்ட்ட இருந்து எடுக்க முடியாது. ఎవరు ఏది మనలోంచి తీసేయలేరు అంటే 24, 25 మనలోంచి తీసేయలేరు. கோதுமை மணியா நிலத்துல விழுந்து மரிச்சிரு. గోధుమ గింజ భూమిలో పడి చనిపోవాలి. அது என்ன கோதுமை மணி? ఏంటి గోధుమ గింజ? உன்னுடைய செல்ஃப் லைஃப் என்ன செஞ்சு வெறுத்துரு. నీ స్వీయ జీవితమును నీవు అలాగా చనిపోవాలి. அதுக்கு மரிச்சிராத. దానికి నీ స్వీయ జీవితానికి నువ్వు చనిపోవాలి. డై టు యువర్ సెల్ఫ్. నీ స్వీయమునకు నువ్వు చనిపోవాలి. உன்னுடைய செல்ஃப் வில்க்கு டினை பண்ணிட்டே இரு. నీ స్వీయ చిత్తమును నువ్వు ఎప్పుడు ఒప్పుకోకూడదు. இது யாரோ நம்ம இடத்துல இருந்து எடுக்க முடியுமான்னு சொல்லுங்க. ఇది ఎవరైనా మన దగ్గర నుంచి తీసేయగలరా చెప్పండి? யாரும் நம்ம இடத்துல இருந்து எடுக்க முடியாது. ఇది మన దగ్గర నుంచి ఎవ్వరు తీయలేరు. இப்படிதான் நான் இயேசுவை என்ன செய்ய முடியும் அப்படின்னா நான் சர்வ் பண்றது. ఇది యేసు ప్రభువుని వెంబడించడం అంటే రహస్యం ఇదే. ప్రియమానవர்களே, ప్రియమైన వారలారా, ఇది நமக்கு ரெவலேஷனாக இருப்பதாக. ఇది మనకి ఒక ప్రత్యక్షతలాగా ఉండును గాక. எங்கெங்கெல்லாம் என்னுடைய செல்ஃபை என்னுடைய லைஃபை நான்
என்னுடைய ஆடமிக் செல்ஃப்க்கு நான் எங்கெங்கெல்லாம் நான் சாகுறனோ அங்கெல்லாம் நான் யாரை சர்வ் பண்றேன் அப்படின்னா ஜீசஸை சர்வ் பண்றேன். నా ఆదామ స్వభావానికి నేను ఎక్కడెక్కడైతే చనిపోతున్నానో ఆ ప్రతి చోట నేను యేసు ప్రభువుని సేవిస్తున్నాను. அங்கெல்லாம் அவரை நான் ஃபாலோ பண்றேன். అప్పుడు నేను యేసు ప్రభువుని వెంబడిస్తున్నాను. எங்கெல்லாம் நான் கீழே போறேனோ அப்பெல்லாம் நான் ஜீசஸை பார்க்க முடியும். నేను ఎంతగా లోపలికి కిందకి దిగగలనో అప్పుడు నేను యేసు ప్రభువుని చూడగలను. ஃபார் எக்ஸாம்பிள், அது என்ன கோதுமை மணி, அது என்ன நிலத்தில் விழுந்து மரிக்கிறது. ఇప్పుడు గోధుమ గింజ ఇలా పడి చనిపోవడం అంటే ఏంటి, ఎలా చనిపోతుంది? நாம் இந்த கான்டெக்ஸ்ட்லயே நாம் பார்க்கிறோம். ఈ యొక్క వాక్య భాగంలోనే మనం చూస్తున్నాం. ஜீசஸ் பிரபல்யமா ரொம்ப ஃபேமஸா பாப்புலாரிட்டியா இருக்கிற நேரம் அது. యేసు ప్రభు ఎంతో ప్రసిద్ధి చెందిన సమయం అది. உலக மகிமையில இருக்கு, உலக மகிமை அவருக்கு வருது. ఇప్పుడు లోక సంబంధమైన మహిమ ఎంతో ఆయన దగ్గరకు వస్తుంది చూడండి. இப்ப அவர் என்ன செஞ்சார் அப்படின்னா, ఆయన ఏం చేశారంటే ఇప్పుడు அந்த உலக மகிமை, அந்த வேர்ல்ட்லி எம்டி, அந்த గ్లోరీ, ఇక లోకము యొక్క మహిమ, ఆ యొక్క ఉట్టిదైన లోకము యొక్క మహిమ ஒரு பூமியில இப்ப என்ன செஞ்சாருன்னா ஒரு குழியை தோன்றார். ఇక భూమిని అలా గొయ్యి తవ్వుతున్నారు ఆయన. ஓகே, அந்த உலக மகிமையை உள்ளார போடுறார். లోక మహిమని ఆ లోపల పెట్టేశారు. அவ்வளவுதான், மண்ணை போட்டு மூடிட்டார். దానిపైన మట్టి పోసి మూసేశారు. அவ்வளவுதான், అంతే అయిపోయింది. வெளியில இயேசு பார்க்கணும், அவளுடைய பிரபல்யம், பாப்புலாரிட்டி, ஃபேமஸ்ல நிறைய விஷயங்கள் இருக்கு. బయటేమో యేసు ప్రభుని చూడాలి, యేసు ప్రభువుకి చాలా ప్రసిద్ధి చెందారు, ఆయన్ని చూడాలని చాలా విషయాలు ఉన్నాయి. இப்ப அவர் என்ன செஞ்சார், அதை ఇప్పుడు ఆయన ఏం చేశారంటే ஒரு குழி தோண்டி முன்ன மண்ணை போட்டு மறைச்சிட்டார். గొయ్యి తవ్వి అందులో పెట్టి దాన్ని మూసేశారు. ఇంకంతే. இப்படிதான் நீங்களும் நானும் அவரை ஃபாலோ பண்ணணும். ఈ విధంగానే నువ్వు నేను కూడా యేసు ప్రభుని వెంబడించాలి. மனுஷருடைய கனத்தை தேடுகிறதான ஒரு காரியம். మనుషుల యొక్క ఘనతని వెతికే ఒక విషయం. ஒன்று மனுஷருடைய கனத்தை தேடுறது, இன்னொன்று மனுஷருடைய கனத்தை ஏற்றுக்கொள்றது. ఒకటి మనుషుల యొక్క ఘనతని వెతకడము, ఇంకొకటి మనుషుల యొక్క ఘనతని స్వీకరించడం. జీసస్ రెండు విషయத்தையும் వాసిக்கிறோம். రెండు విషయాల్లో మనం యేసు ప్రభు జీవితంలో మనం చదువుతాం. జాన్ చాప్టర్ 8, యోహాను సువార్త 8వ అధ్యాయము verse 50 వాసిக்கிறோம். 50వ వచనంలో మనం చదువుతాం. நான் எனக்கு மகிமை நான் தேடுறது இல்லைன்ட்டார். నేను నా మహిమను వెతుకుటలేదు, நான் மகிமை தேடுகிறது இல்லை அப்படின்னு. నేను నా మహిమను వెతుకుటలేదు. జాన్ 5 యోహాను సువార్త 5వ అధ్యాయంలో verse 41 వాసిக்கிறோம். 41వ వచనములో, నేను మనుషుల వలన మహిమను పొందువాడును కాను. நான் ஏற்றுக்கொள்றதும் இல்லை, நான் தேடுறதும் இல்லை. నేను మనుషుల వలన మహిమను పొందుకోను, ఆ యొక్క మహిమను కూడా నేను వెతకను. There are two things. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ஒன்று மனுஷருடைய மகிமை தேடுறது, ఒకటి మనుషుల యొక్క మహిమను వెతకడం, இன்னொன்று மனுஷருடைய மகிமை ஏற்றுக்கொள்றது. ఇంకొకటి మనుషుల యొక్క మహిమను తీసుకోవడం. நாம் எதுல இருந்து எதுக்கு போகணும் அப்படின்னா, மனுஷருடைய மகிமை தேடுறதுல இருந்து நிறுத்திட்டு ஏற்றுக்கொள்றதுலயும் நான் ஒர்க் பண்ணணும். మనం ఏం చేయాలి అంటే అది వెతకడం అలా ఆపేసి ఆ యొక్క తీసుకోవడం అనేది, we should work out that salvation in that area also. మనం ఆ విషయంలో కూడా మన యొక్క రక్షణని మనం కొనసాగించాలి. ஆண்டவரே, மனுஷரால் வருகிற மகிமை நான் ஏற்றுக்கொள்ளேன். మనుషుల వల్ల వచ్చే మహిమను నేను తీసుకోను. அதை நான் குழி தோண்டி நான் என்ன செஞ்சிருவேன்னு கேட்டா புதைச்சிருவேன். అది గొయ్యి తీసి నేను ఏం చేస్తానంటే అందులో పాత పెట్టేస్తాను. இயேசுனுடைய அவருடைய ஒரு குளோரிய ஒரு சில வசனங்களை நான் காண்பிக்கிறேன். యేసు ప్రభు యొక్క మహిమను కొన్ని వచనాల్లో నేను చూపిస్తాను. இந்த ஒரு பகுதி மாத்திரம் இல்ல, இயேசுனிடத்தில் நாம் சர்வ் பண்றது நிறைய பகுதிகள் இருக்கு. ఈ ఒక్క భాగ్యంలోనే కాదు, ఇంకా యేసు ప్రభువుని వెంబడించడంలో ఇంకా అనేకమైన సంగతులు ఉన్నాయి. the spirit of Jesus, యేసు ప్రభు యొక్క ఆత్మ மனுஷருடைய மகிமையை தேடாத அல்லது மனுஷருடைய மகிமையை ஏற்றுக்கொள்ளாத இயேசு, మనుషుల యొక్క మహిమను వెతకని, మనుషుల యొక్క మహిమను స్వీకరించని యేసు. ஒரு சில ரெஃபரன்సెస్ நான் காண்பிக்க விரும்புகிறேன். కొన్ని రిఫరెన్స్లు చూపిస్తాను నేను. the spirit of Jesus, యేసు ప్రభు యొక్క ఆత్మ, அவருடைய glory அது, ఆయన యొక్క మహిమ అది. మాథ్యూ చాప్టర్లో వాసిக்கிறோம். మత్తయి సువార్తలో దాన్ని మనం చదువుతున్నాం. మాథ్యూ చాప్టర్ 9, మత్తయి సువార్త 9వ అధ్యాయము. ஒரு சில ரெஃபரன்సెస్ உங்களுக்கு காண்பிக்கிறேன். కొన్ని రిఫరెన్స్లు మీకు చూపిస్తాను. ஒரு குருடரை, 2 குருடர்களை ஆண்டவர் குணமாக்கினார். ఇద్దరు గురుడు వారిని యేసు ప్రభు బాగు చేశారు. verse 30 వాసిக்கிறோம். 30లో మనం చదువుతాం దాన్ని. அந்த குருடருடைய கண்கள் திறக்கப்பட்டது. అప్పుడు వారి కన్నులు తెరవబడెను. అది వాసిக்கிறோம். verse 30 ప్లీజ్. అప్పుడు యేసు ఇది ఎవరికీ తెలియకుండా చూచుకునుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. see the spirit of, இத கண்டிப்பாய் கட்டளையிட்டார்.
verse 30 last part. ఎవరు ఖండితముగా ఆజ్ఞాపించెను. இது யாருக்கு தெரியக்கூடாது. ఇది ఎవరికి తెలియకుండా చూసుకోండి. ஆனால் verse 31 31లో ఏం జరిగిందో చూడండి. அவர்கள் போய் பிரசித்தப்படுத்தினார். ఆయనను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురం చేసిరి. ஒண்ணும் பண்ண முடியாது. ఆయన దానికి ఇంకేమి చేయలేరు. அவருடைய கீர்த்தியை அவர் பிரசித்தப்படுத்தினார்கள். ఆయన కీర్తిని వాళ్ళు ప్రచురం చేశారు. ఓకే, இன்னொரு ரெஃபரன்ஸ் பார்க்கிறோம். మాథ్యూ 12 లో వాసిக்கிறோம். ఇంకొక వాక్య భాగాన్ని చూపిస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో. మాథ్యూ 12 మత్తయి సువార్త 12వ అధ్యాయము verse 15 లో వాసిக்கிறோம். 15వ వచనంలో మనం చదువుతాము. యేసు ఆ సంగతి తెలుసుకుని అచ్చట నుండి వెళ్ళిపోయెను. బహుజనులు ఆయన్ను వెంబడింపగా அவர் அநேகரை சுஸ்தமாக்கினார். అనేక మందిని స్వస్థపరిచారు యేసు ప్రభు. verse 16 16వ వచనంలో ఆయన వారిని అందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించెను. கண்டிப்பாய் கட்டளையிட்டார். ఖండితంగా వారికి ఆజ్ఞాపించారు. don't tell anyone, யாருக்கு சொல்லாதீங்க, ఎవరికి చెప్పొద్దు, ప్రసిద్ధి చేయొద్దు. ఓకే, one more reference. ఇంకొక రిఫరెన్స్ చూపిస్తాను. మార్క్ చాప్టర్ 1. మార్కు సువార్త. ఇది எல்லாமே வெவ்வேறு కాంటెక్స్ట్ அதெல்லாம். ఇవన్నీ వేరే వేరే సందర్భాల్లో జరిగిన విషయాలన్నీ. మార్క్ చాప్టర్ 1 మార్కు సువార్త 1వ అధ్యాయము verse 40 లో వాసిக்கிறோம். 40వ వచనంలో మనం இங்க చూస్తాం. ஒரு லெப்பரை ஆண்டவர் குணமாக்குறார். ఇక్కడ ఒక కుష్ఠరోగిని ఆయన స్వస్థపరుస్తున్నారు. verse 40 లో వాసిస్తాం. 40వ వచనంలో మనం చూస్తాం. 43 43లో ప్లీజ్. అప్పుడు ఆయన ఎవరితోనూ ఏమీయూ చెప్పకు సుమి. verse 44 also. 44లో కావున నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకుని కనబరుచుకుని నీవు శుద్ధుడైనందుకు మోషే నియమించిన కానుకలు సమర్పించమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వారిని పంపివేసి. ஒவ்வொரு தடவையும் இப்படி வாசிக்கிறோம். கண்டிப்பாய் சொல்லி கட்டளையிட்டார். ఇక్కడ ప్రతి చోట మనం చదువుతున్నాం ఖండితంగా ఆజ్ఞాపించారు. ஆனால் verse 40 அவனை போய் அதை பிரசித்தம் பண்ண தொடங்கினார். అయినా కానీ వాళ్ళు వెళ్ళి యేసు ప్రభుని ప్రచురం చేశారు. ఓకే, మార్క్ చాప్టర్ 3 లో వాసిக்கிறோம். మార్కు సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తాం. verse 11 and 12 లో వాసిக்கிறோம். 11, 12లో మనం చూస్తాం. ఇది డీమన్స్, ఇది అపవిత్రాత్మలు పట్టిన అన్క్లీన్ స్పిరిట్స్ జీసస్ అదట్టినది కార్యం. అపవిత్రాత్మలు యేసు ప్రభు వెళ్ళగొట్టిన సందర్భం ఇది. verse 11 and 12 11, 12 అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయన చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుచూ కేకలు వేసిరి. తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితంగా ఆజ్ఞాపించెను. அப்ப இது என்ன ஸ்பிரிட்? இந்த டீமானிக் ஸ்பிரிட்ஸ்னுடைய காரியமே என்ன அப்படின்னா பிரபலப்படுத்துறது. ఈ యొక్క దెయ్యముల అపవిత్ర ఆత్మ ఏంటంటే ప్రసిద్ధి చేయడం అనేది ఈ అపవిత్రాత్మల యొక్క పని. அந்த அப்படிப்பட்ட அன்கிளீன் டீமானிக் ஸ்பிரிட்ஸுக்கு நம்ம தெரிஞ்சிருச்சுன்னு வச்சுங்க, இதை மாதிரி நம்ம பிரசித்தப்படுத்துகிறதை பாப்புலாரிட்டி நம்ம விரும்புகிறோன்னு அது தெரிஞ்சிருச்சுன்னா போதும். ఇలాగా ఈ యొక్క ప్రసిద్ధి చెందడం అనేది మనకి వెంపట్లాడుతున్నాం అని తెలిస్తే చాలు. మనకి அந்த ஸ்பிரிட் நம்மளிடத்துல இருக்கு, நாம பிரபலமா இருக்கு, நம்ம பாப்புலாரிட்டி நம்ம விரும்புறோம் பிசாசுக்கு தெரிஞ்சிருச்சுன்னா போதும். ఆత్మ మనలో ఉండి దాని కొరకు మనం ప్రయత్నాలు చేస్తాము అని సైతానికి తెలిస్తే చాలు. இப்படிப்பட்ட டீமன் ஸ்பிரிட்ஸ் எல்லாம் உள்ளார வந்துரும். ఇటువంటి అపవిత్రాత్మలన్నీ ఇంకా మనలోనికి వస్తాయి. இன்னும் மேல போகணும் நம்மள பிரபலப்படுத்திட்டே இருக்கும். அது ఇంకా నువ్వు గొప్పవాడు అవ్వాలి, ఇంకా ప్రసిద్ధి చెందాలని ఇంకా నేను మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటాయి. జీసస్ கண்டிப்பாய் கட்டளையிட்டார். ఇక్కడ యేసు ప్రభు ఖండితంగా ఆజ్ఞాపించారు. మార్క్ 7 లో వాసిக்கிறோம். మార్కు సువార్త 7లో కూడా మనం చదువుతాం. మార్క్ 7 మార్కు సువార్త 7వ అధ్యాయం 37 లో 35 and 36 లో వాసిக்கிறோம். 35, 36లో మనం చదువుతాం. ஒரு செவிடனை ஆண்டவர் குணமாக்கினார். ఇక్కడ చెవిటి వాణ్ణి యేసు ప్రభు స్వస్థపరిచారు. அவருடைய செவிகள் திறக்கப்பட்டது, அவன் செவ்வையாய் பேசினார். అప్పుడు వారు చెవులు తెరవబడి వాళ్ళ నాలుక సడలి తేటగా మాట్లాడుచుండెను. அதை ஒருவருக்கும் சொல்ல வேண்டாம் என்று கட்டளையிட்டார். అది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను. அவ்வளவாய் அவர்கள் அதிகமாய் போய் பிரசித்தப்படுத்தினார்கள். ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు ఎక్కువగా దాన్ని ప్రసిద్ధి చేయొచ్చు. లూకా 8 లో కూడా వాసిக்கிறோம். లూకా సువార్త 8లో కూడా మనం చదువుతాం. మనం లూక్ చాప్టర్ 8 లో లూకా సువార్త 8వ అధ్యాయము இங்க யவீரனுடைய மகளை ஆண்டவர் குணமாக்கினார். యాయిరు కుమార్తెను యేసు ప్రభువు స్వస్థపరిచారు. verse 55 55వ వచనంలో அவளுடைய யவீருடைய மகள் திரும்ப உயிர் வந்தது. చిన్నది లేచి నిలబడి లేచింది, చనిపోయి లేచింది. verse 56 లో వాసిక 56లో ఆమెకు భోజనం పెట్టుడని ఆజ్ఞాపించెను. ఆమె తల్లిదండ్రులు విస్మయం పొందిరి. ఆయన
అంతటా ఆయన జరిగినది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను. See there, ఇక్కడ చూడండి, ஜீசஸ்னுடைய ஸ்பிரிட்டை பார்த்தோமா? యేసు ప్రభు యొక్క ఆత్మను మనం చూద్దామా. அது பிசாசை துரத்தினாலும் சரி, అది దెయ్యములను వెళ్ళగొట్టడమైనా సరే, அது அற்புதம் செஞ்சாலும் சரி, అది అద్భుతం చేయడమైనా సరే, அவருடைய ஒரே ஸ்பிரிட் என்ன அப்படின்னா தன்னை பிரபலப்படுத்தக்கூடாது. ఆయన ఒక ఆత్మ, ఒకటే ఆత్మ ఏంటంటే తను ప్రసిద్ధి చేయొద్దు. இப்ப லாசர் உயிரோடு எழுப்பியிருக்கிறார். ఇప్పుడు లాజర్ని ఆయన జీవముతో ఆయన మళ్ళా లేపారు, చనిపోయిన లాజర్ని. ஜெருசலேம்ல அவருடைய நாமம் அவ்வளவா மகிமை உயர்ந்திருக்கு. ఇప్పుడు యెరూషలేములో ఆయన పేరు, ఆయన మహిమ అంత గొప్పగా పైకి వెళ్ళిపోయింది. என்ன செஞ்சார்? ఏం చేశారు? ஒரு குழி தோண்டார், ఒక గొయ్యి తవ్వారు, அந்த கோதுமை மணி, ఆ గోధుమ గింజ తీసుకున్నారు, தன்னுடைய செல்ஃப் க்ளோரி, తన యొక్క స్వీయ మహిమ, குழி தோண்டார், மண்ணை போட்டு மூடிட்டார். గొయ్యి తీసి అందులో పెట్టారు, మూసేశారు అంతే. இப்ப ஜீசஸ் என்ன சொல்றாரு அப்படின்னா, ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే, ஒருவன் என்னை காண விரும்பினால் ఎవరైనా నన్ను చూడాలి అనుకుంటే இப்படி என்ன ஃபாலோ பண்ணட்டும்ங்கிறார். ఈ విధంగా నన్ను వెంబడించాలి అని చెప్తున్నారు. ஒருவனை எனக்கு ஊழியம் செய்ய விரும்பினால் ఎవరైనా నాకు సేవ చేయాలనుకుంటే இப்படி கீழே போட்டுன்னு சொல்றாரு. ఈ విధంగా చేయాలి అని చెప్తున్నారు. Go down and keep hidden. నువ్వు లోపలికి వెళ్ళిపోయి మరుగై ఉండిపో, அப்பதான் நீ என்ன சர்வ் பண்ண முடியும். అప్పుడే నువ్వు నన్ను సేవించడం సాధ్యమవుతుంది. ஆனால் இன்னைக்கு இருக்கிறதான கிறிஸ்தவம் முழுக்க முழுக்க தன்னை காண்பிக்கிற உலகம். కానీ ఈ రోజుల్లో ఉన్న క్రైస్తవం అధికముగా తనను కనపరుచుకోవడం, தன்னை காண்பிக்கணும், தன்னுடைய టాలెంట్களை టాలెంట్స్ కాண்பிக்கணும், తనను కనిపించుకోవడం, తనను అలాగా కనపరుచుకోవడం, తన యొక్క తలాంతులను చూపించుకోవడం, தன்னுடைய மினிஸ்ட்ரியை காண்பிக்கணும், వారి సేవను చూపించడం. அவர்கள் இயேசுவை சேவிக்கவே இல்லை. వారు యేసు ప్రభువుని సేవించడమే లేదు. அருமையானவர்களே, இயேசுவினிடத்தில் அவருடைய மகிமையை நாம் பார்ப்போம். యేసు ప్రియమైన వారిలో యేసు ప్రభు యొక్క మహిమను మనం చూద్దాం. தன்னை மறைத்துக் கொள்கிறவர், ఆయన తను మరుగుపరుచుకునేవ ఆయన. லூக் சாப்டர் 5 நாம் வாசிக்கிறோம். లూకా సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. அவர் மகிமையை தேடல, ఆయన మహిమను వెతకలేదు. அதனாலதான் கண்டிப்பா சொல்றாரு, இது யாருக்கு சொல்லக்கூடாது அப்படின்னு சொல்றாரு. అందుకే ప్రతి ఒక్కరికి ఖండితంగా ఆజ్ఞాపిస్తున్నారు, ఇది ఎవరికి చెప్పకూడదు. ஆனாலும் ஜனங்கள் என்ன செய்கிறார்கள் என்றால், అయినా కానీ మనుషులు ఏం చేస్తున్నారు? அவரை பிரசித்தப்படுத்துகிறார்கள். ఇంకా ఆయన్ని ప్రసిద్ధి చేస్తున్నారు. இப்ப ஜீசஸ், இவரோட ஆட்டிடியூட், ஜீசஸோட ஆட்டிடியூட் என்னவா இருக்கு? ఇప్పుడు యేసు ప్రభు వైఖరి ఎలా ఉందో చూద్దాం. ஓகே, நம்ம கீழ வாசிக்கிறோம். லூக் சாப்டர் 5. లూకా సువార్త 5వ అధ్యాయము. குஷ்டரோகி அவர் லெப்பரை அவர் சுகமாக்கினார். కుష్ఠరోగిని ఆయన స్వస్థపరిచారు. వర్స్ 15 వాసిக்கிறோம். 15వ అధ్యాయంలో మనం చదువుతాం. ప్లీజ్ 5:15, లూక్ 5:15. 5వ అధ్యాయము 15. అయితే ఆయన గూర్చిన సమాచారం మరి ఎక్కువగా వ్యాపించెను. బహు జన సమూహములు ఆయన మాట వినుటకు తమ రోగములను కుదుర్చుకొనుటకును కూడి వచ్చుచుండెను. அவருடைய கீர்த்தி அதிகமாய் பரம்பிற்று. ఆ సమాచారం మరి ఎక్కువగా వ్యాపించింది. జీసస్ என்ன செய்தார்? యేసు ప్రభు ఏం చేశారు? verse 16, 16వ వచనం చూద్దాం. இதான் ஸ்பிரிட் ஆஃப் ஜீசஸ். ఇది యేసు ప్రభు యొక్క ఆత్మ. இதான் ஜீசஸ் நாம் பார்க்கிறது. ఇది యేసు ప్రభువును మనం చూడడం అంటే அவருடைய மகிமை தான். ఆయన మహిమ ఇదే. அவரோ వనాంతరத்தில் தனித்து போய் ஜெபம் பண்ணி கொண்டிருந்தார். ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. அங்க ஜெபத்துல என்ன செய்து கொண்டிருப்பார்? ఆయన ప్రార్థనలో ఏం చేస్తూ ఉంటారు? தகப்பனே, తండ్రి, இந்த புகழ்ச்சி, இந்த கீர்த்தி எல்லாம் உமக்கு. ఈ లోకం యొక్క మహిమ, ఈ కీర్తి అన్ని మీకే. உம்முடைய மகிமை, உம்முடைய glory, I won't touch it. నీ మహిమను నేను ముట్టుకోను. I won't receive it. నేను దాన్ని తీసుకోను కూడా. இந்த கொழுப்பை நான் சாப்பிட மாட்டேன், இந்த மகிமையை நான் சாப்பிட மாட்டேன். ఈ మహిమను నేను తినను. இந்த மகிமை உமக்கே. ఈ మహిమంతా మీదే ప్రభువా. அதனாலதான் verse 17 வாசிக்கிறோம். అందుకే మనం 17వ వచనంలో చదువుతున్నాం. அந்த லேட்டர் பார்ட்ல verse 17 உடைய லேட்டர் பார்ட்ல வாசிக்கிறோம். 17వ అధ్యాయం ఆఖరిలో మనం చదువుతున్నాం. குணமாக்கத்தக்கதான கர்த்தருடைய வல்லமை தொடர்ந்து விளங்கிட்டு, ఆయన స్వస్థపరిచినట్లు ప్రభు శక్తి ఆయనకు ఉండెను. இப்ப நாம் யாரும் ஹீலிங் கிஃப்ட்ஸ் நம்மள்ட்ட உள்ளவர்கள் இல்லை. మనలో ఇక్కడ ఎవరికి స్వస్థపరిచే వరములు లేవు. இப்ப ஒரு சண்டே ஒரு நம்ம எல்லாருமே மெசேஜஸ் சண்டே ஷேர் பண்றோம். అప్పుడు మనమందరం కూడా ఆదివారము మనం యొక్క మెసేజ్ ఇలాగ పంచుకుంటూ ఉంటాం. ஓகே, நான் மகிமையை தேடக்கூடாது, మన మహిమను వెతకూడదు. ஓகே, ஜனங்கள் மெசேஜ் நல்ல பவர்ஃபுல் டெலிவரியை ஒரு ப்ரொஃபெட்டிக்கல் அட்ரன்சஸோட ஒரு மெசேஜ் நம்ம டெலிவரி பண்ணிட்டோம். మనుషులకి మనం ఎంతో శక్తివంతమైన ప్రవచనాత్మకమైన మాటని మనం ఇచ్చామనుకుందాం. இப்ப பீப்புள் வந்து என்ன பண்றாங்கன்னா தேங்க் பண்றாங்க. ఇప్పుడు మనుషులు వచ్చి ఏమంటారంటే థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ అంటారు. நான் ஆசீர்వதிக்கப்பட்டேன், నేను ఎంతో దీవించబడ్డాను,
அப்படின்னு சகோதரர்களோ சகோதரிகளோ ஃபேமிலிஸோ நம்மளை சொல்கிறாங்க. సహోదరులు కానీ కుటుంబాలు వచ్చి ఆ విధంగా చెప్తా ఉంటారు. நம்ம என்ன செய்யணும்? இப்போ అప్పుడు మనం ఏం చేయాలి? இதெல்லாம் அந்த மகிமை நாம் ஒன்று பீப்புளை என்ன செய்ய முடியாது, என்ன ரிஜெக்ட் பண்ண முடியாது. మనుషులు దాన్ని వెంటనే అలా తిరస్కరించడానికి కుదరదు. ஆனால் எங்கே போகக்கூடாதுன்னு, இங்கே போகிறது இங்கே உள்ளார வந்துடக்கூடாது. అది ఇక్కడ విన్నది మన హృదయంలోకి దిగకూడదు. புறம்பே இருந்து வருகிறது ஒன்றும் உள்ளே போய் தீட்டுப்படுத்தக்கூடாது. అది బయట నుంచి విన్నది లోపలికి వెళ్ళకూడదు. எஸ், நான் உள்ளார அனுமதிக்கிறது இல்லை. మన లోపలికి అనుమతించకూడదు. దాన్ని அதை ரெசிஸ்ட் பண்றோம். దాన్ని మనం తిరస్కరిస్తున్నాం. ஓகே, ஒருத்தன் சொன்னா ஓகே, பிரைஸ் காட், க்ளோரி டு காட், க்ளோரி டு காட் நம்ம சொல்றோம். మనం ఎవరైనా అంటే సరే ఓకే, దేవునికి స్తుతులు, దేవునికి మహిమ అంటాం. உள்ளார போயிடக்கூடாது. అది లోపలికి మాత్రం వెళ్ళకూడదు. அதெல்லாம் தேவனுக்கே நம்ம அனுப்பிச்சுட்டே இருக்கோம். అది అలా దేవునికే పంపించేస్తూ ఉండాలి ఆ మహిమ అంతా. அது உள்ளார சாப்பிடக்கூடாது. అది మనం తినకూడదు. ஜீசஸ்னுடைய ஸ்பிரிட், అది యేసు ప్రభు యొక్క ఆత్మ. ஆனால் இப்படி ஒவ்வொரு தடவையும் நாம் அந்த மகிமையை நாம் தொடாமல் பிதாவுக்கு செலுத்தி கொண்டிருக்கும் பொழுது, ప్రతిసారి కూడా ఆ విధంగా ఆయన మహిమను ముట్టకుండా తండ్రికే మనం చెల్లిస్తున్నప్పుడు அடுத்தடுத்து நாம் பேசுகிறதான இந்த ப்ரொஃபெட்டிக்கல் அட்டரன்சஸ்ல காட்ஸ்னுடைய அனாயிண்டிங் இருந்துகிட்டே இருக்கும். తర్వాత మనం మాట్లాడే మాటల్లో దేవుని యొక్క ఆ యొక్క అభిషేకం ఉంటూనే ఉంటుంది. அப்படிதான் வாசிக்கிறோம். అదే మనం చూస్తున్నాం. அந்த வல்லமை, கர்த்தருடைய வல்லமை தொடர்ந்து விளங்கணும். ఆయన స్వస్థపరచునట్లు ప్రభు యొక్క శక్తి ఆయనకు ఉండెను. எஸ், அதான் அந்த க்ளோரியை நாம் பிதாவுக்கே நாம் செலுத்தி கொண்டிருப்பது. ఆ విధంగానే దేవునికి మనం ఆ మహిమను చెల్లిస్తూ ఉండాలి. ஒரு காலம் நமக்கு இங்க மேலே ஏறிடக்கூடாது. ఇప్పుడు కూడా మనం బుర్రలోనికి అది వెళ్ళకూడదు. உசியா ராஜா குறித்து இப்படி நான் வாசிக்கிறோம். మనం హోషియా రాజు గురించి మనం ఇప్పుడు చూస్తున్నాము. సెకండ్ క్రానికల్స్, రెండో దినవృత్తాంతములు చాప్టర్ 26, 26వ అధ్యాయము. நல்ல ஒரு குட் ஸ்டார்ட், யங் மேன், మంచి ఆరంభం, మంచి యవనస్తుడు. అట్ ది ఏజ్ ఆఫ్ 16 స్టార్ట్ பண்ண, 16 సంవత్సరాల వయసులోనే ప్రారంభించాడు. அவனுடைய நாட்களில் தீர்க்கதரிசியா இருந்தவர் சகரியாவினுடைய நாட்கள். అది సెకండ్ క్రానికల్స్ చాప్టర్ 26, రెండో దినవృత్తాంతాలు 26వ అధ్యాయము. అక్కడ ప్రవక్త అయిన జకర్యా ఉన్న సమయం ఇది. அவன் கிங் ஆகும் பொழுது verse 3 வாசிக்கிறோம். at the age of 16, ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై. verse 4లో మనం చూస్తున్నాం, கர்த்தரின் பார்வைக்கு செம்மையானதை செய்தார். అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. verse 5లో వాసిக்கிறோம். 5లో మనం చదువుతున్నాం. யாருடைய கைடன்ஸ் அப்படின்னா சகரியாவுடைய கைடன்ஸ்னுடைய நாட்களில். ఎవరి యొక్క మార్గదర్శకం అంటే జకరియా యొక్క దినముల్లో అతను ఆ విధంగా నడిచాడు. verse 7లో వాసిக்கிறோம். 7లో మనం చదువుతున్నాం, தேவன் அவனுக்கு துணை நின்றார்னு வாசிக்கிறோம். దేవుడు అతనికి సహాయం చేసెను అని మనం చదువుతున్నాం. verse 8లో వాసిக்கிறோம், அவன் மிகவும் பலன் கொண்டான். అతడు అధికముగా బలాభివృద్ధి నొందినను 8లో మనం చదువుతున్నాం. verse 9లో వాసిக்கிறோம், 9లో చదువుతున్నాం, கோபுரங்களை எல்லாம் கட்டி அவைகளை பலப்படுத்தினான். ఆయన ప్రాకారపును మూలల దగ్గర దుర్గములను కట్టించి గుమ్మములను దిట్టపరచెను. தேவன் அவனுக்கு பெரிய వారియర్స్ அவர்கிட்ட நிறைய பேர் இருந்தாங்க. ఎంతో యుద్ధ శూరులు ఆయన దగ్గర ఉన్నారు. verse 15లో వాసిக்கிறோம். 15లో మనం చదువుతున్నాం, இந்த கடைசியில் அவனுடைய கீர்த்தி வெகு தூரம் பரம்பிற்று அப்படின்னு வாசிக்கிறோம். కనుక ఆయన కీర్తి దూరముగా వ్యాపించెను అని చదువుతున్నాం. இப்பதான் லூக் 5లో జీసస్ వాసిச்சோம். ఇప్పుడే మనం లూకా సువార్త 5లో యేసు ప్రభు గురించి చదివాం. యేసునుடைய కీర్తి వెగు దూరం பரம்பிற்று. యేసు ప్రభు యొక్క కీర్తి కూడా బహు దూరం వ్యాపించింది. அந்த கீர்த்தியை பிதாவுக்கு அந்த மகிமையை அவர் செலுத்திக் கொண்டே இருந்தார். ఆ కీర్తి వచ్చినప్పుడల్లా ఆ మహిమనంతా తండ్రికి ఇస్తూనే ఉన్నారు. వనాంతరத்தில் தனித்து போய் ஜெபம் பண்ணி அந்த மகிமையை பிதாவுக்கு செலுத்திக் கொண்டிருந்தார். అరణ్యములో ఆయన ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఆ యొక్క కీర్తిని, ఆ మహిమనంతా తండ్రికి ఇస్తున్నారు. yes, even good start. ఉసియా గుడ్ స్టార్ట్. ఇక ఉజ్జియా చాలా మంచి ఆరంభం. 52 வருஷங்கள், 52 இயர்ஸ் அவன் கிங்கா இருந்திருக்கான். 52 సంవత్సరములు ఆయన రాజుగా పరిపాలన చేశారు. దేవుడు அவனை பேக்கப் பண்ணிட்டே இருந்தார். దేవుడు ఆయనకి సహాయం చేస్తూనే ఉన్నారు. verse 16లో వాసిக்கிறோம். 16లో మనం చూస్తున్నాం, ట్రాజెడీ, துயரமான ஒரு சம்பவம், ఎంతో భయంకరమైన దుష్ట సంభవం ఇక్కడ அவன் பலப்பட்ட போது தனக்கு கேடு உண்டாகும் மட்டும் அவனுடைய மனம் மேட்டிமையானது. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతని మనసు గర్వించి చెడిపోయెను. ஏன் அப்படின்னா அவனோட కీర్తి, ఎందుకంటే ఆయన కీర్తి అంత వ్యాపించింది కాబట్టి. அவனுடைய நாமத்தினுடைய மகிமை, சுய மகிமை,
ఆయన సొంత మహిమను వెతకాడు కాబట్టి. ஓகே, அவன் தேவனுக்கு மீறுதல் செய்தான். అతను దేవుడికి ఎంతో చేశాడు. தனக்கு அடாத காரியத்தில் அவன் தலையிட்டான். తను చేయకూడని పని చేశాడు. இந்த ஒரு காரியத்தை நான் சொல்ல விரும்புகிறேன். ఇంకొక విషయం నేను చూపించాలనుకుంటున్నాను. Psalm 131. 131వ కీర్తన. Psalm 131. 131. 131వ కీర్తన. டேவிட்னுடைய சாம் இது. దావీదు రాసిన కీర్తన ఇది. முதல்ல சொல்றார், என்னுடைய இருதயம் இருமாப்புள்ளதல்லன்னு சொல்றார். నా హృదయము అహంకారము గలది కాదు. அடுத்தது, என்னுடைய கண்கள் மேட்டிமை உள்ளவைகளும் அல்ல. నా కన్నులు నీదు చూచినవి కావు. நான் பெரிய கருமங்களிலும் எனக்கு மிஞ்சின கருமங்களிலும் நான் தலையிட மாட்டேன். నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకొనటలేదు. முதல்ல இந்த பிரைட் எங்க ஸ்டார்ட் ஆகுதா? முதல்ல ఈ అహంకారము గర్వము ఎక్కడ మొదలవుతుంది? முதல்ல ஹார்ட்ல, హృదయంలో మొదలవుతుంది. அதிலே நாம் என்ன செஞ்சிருக்கணும் அப்படின்னா, நம்ம சுத்திகரித்து கொள்ளணும். అప్పుడు మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని శుద్ధీకరించుకుంటూ ఉండాలి. நம்மளுடைய இருதயத்துல, நம்மளுடைய ஸ்பிரிட்ல இருக்கக்கூடியதான அந்த டிஃபைல்மெண்ட்டே நம்ம சுத்திகரிச்சிருந்திருக்கணும். మన హృదయంలో ఉన్న యొక్క చెడుని, ఆ యొక్క అపవిత్రతనంతటిని మనం శుద్ధీకరించుకుంటూ ఉండాలి. நம்மளுடைய இருதயத்தில் உள்ளதான அந்த பெருமை நாம் சுத்திகரிக்க தவறிட்டோம் அப்படின்னா பாடியில அது எக்ஸ்போஷர் ஆகுது. మన హృదయంలో ఉన్న గర్వమును మనం శుద్ధీకరించుకోవడంలో తప్పిపోయాము అంటే ఆ గర్వము మన యొక్క శరీరంలో, మన యొక్క బాడీలో కనిపిస్తుంది. எங்க? கண்ல. ఎక్కడ? మొదట్లో మన కన్నుల్లో కనిపిస్తుంది, அல்லது நம்மளுடைய நாவுல, లేకపోతే తర్వాత మన నాలుకలో కనిపిస్తుంది, నా నోట్లో కనిపిస్తుంది. இதுல விபச்சாரம் இருந்தாலும் சரி, இது காமிச்சு கொடுத்துரும். ఇక్కడ వ్యభిచారం ఉన్నా కానీ మన కళ్ళలో కనిపిస్తుంది. சிலருடைய கண்கள்ல இந்த விபச்சாரம் மயக்க இருக்கிறத பொதுவா பிரதர்ஸ் அவங்களுக்கு அதை பார்க்க முடியாது. కొంతమంది కళ్ళలో ఉన్న వ్యభిచార మైకమును బ్రదర్స్ చూడలేరు, மனைவிமார்கள் காமிச்சிருவாங்க. కానీ భార్యలు కనబడి చూస్తారు. இந்த பிரதருடைய கண்ணு சரியில்லை. అప్పుడు సిస్టర్స్ చెప్తారు, ఈ బ్రదర్ కళ్ళు సరిగా లేవు, பார்க்கறதே சரியில்லை, ఆయన చూడడమే సరిగా లేదు. அவர் இதுக்கு மேல பார்க்கல, இதுக்கு கீழே பார்த்தாரு. ఆయన ఇక్కడి నుంచి పైన చూడట్లేదు, ఇక్కడ నుంచి కిందకు చూస్తున్నాడు. அவர் பார்வை சரியில்லை, ఆయన చూడడం సరిగా లేదు, கண்ணுல சுத்தம் இல்லை, ఆయన కళ్ళు శుద్ధీకరింపబడినవి కావు. விபச்சார மயக்கம் நிறைந்த கண்கள், వ్యభిచార మైకముతో నిండిపోయిన కళ్ళు, அல்லது பெருமை நிறைந்த மேட்டிமை நிறைந்த கண்கள், గర్వముతో నిండిపోయిన కళ్ళు. ఎప్పుడు? ఫస్ట్ எங்க? ஹார்ட்ல. మొదట్లో ఎక్కడ ప్రారంభమైంది? హృదయంలో. அதை கிளென்ஸ் பண்ணல அப்படின்னா இங்க வருது. అది శుద్ధీకరించలేదంటే ఎక్కడికి వస్తుందంటే కంటిలోకి వస్తుంది. అதையும் நம்ம சுத்திகரிக்க தவறிட்டோம். అక్కడ కూడా మనం శుద్ధీకరించడంలో తప్పిపోయాము అంటే యాక్షన్ డీడ్స్ లో வந்துரும். అది అప్పుడు మన క్రియల్లోనూ మనం చేసే పనుల్లోనూ ఆ గర్వం కనిపిస్తుంది. அப்படிதான் ஹார்ட், தென் பாடி, தென் డీడ్స్, அப்படிதான் వరుస డేవిడ్ కామిக்கிறாரு. ఇక్కడ దావీదు ఆ విధంగానే ఇక్కడ చూపిస్తున్నాడు చూడండి. నా హృదయము, తర్వాత నా కన్నులు అంటే నా యొక్క శరీరము, తర్వాత నా యొక్క అభ్యాసం, నా క్రియలు. ఎస్, తనకు మించిన కర్మங்களில் தலையிடுவது. నాకు అందని వాటి యందును గొప్ప వాటి యందును నేను అభ్యాసం చేసుకున్నాను. தன்னுடைய பவுண்டரிக்கு மிஞ்சின காரியங்கள் செய்யறது. నా యొక్క వృత్తమునికి మించి నేను దాటి వెళ్ళను. அருமையானவர்களே, நாம் மந்தைக்கு நாம் மாதிரியா இருக்கணும். ప్రియమైన వారలారా, మనం మందకి మాదిరిగా ఉండాలి. நமக்கு அடாத காரியத்துல நாம் தலையிடக்கூடாது. మనకి సంబంధించిన విషయంలో మనం తలదూర్చుకోవాలి. நமக்கு மிஞ்சின கர்மங்களில் நாம் தலையிடக்கூடாது. మనకి మించిన వాటి యందు, గొప్ప వాటి యందు మనం తలదూర్చుకోవాలి. அப்படி யார் அது மாதிரி செய்வா? ఎవరు ఆ విధంగా చేస్తారు? யார் யாரெல்லாம் மன மேட்டிமையா இருக்கிறார்களோ தனக்கு மிஞ்சின கர்மங்களில் தலையிடுவார்கள். தங்களுடைய பார்வையில் பெரியவர்களாய், ఎవరెవరు తన దృష్టిలో తన గొప్పవారు అనుకుంటారో వాళ్ళకి మించిన వాటిని చేస్తూ ఉంటారు. అదే మనం సెకండ్ క్రానికల్స్ లో பார்க்கிறோம். అదే మనం రెండో దినవృత్తాంతాల్లో మనం చూస్తాం. సెకండ్ క్రానికల్స్ చాప్టర్ 26. రెండో దినవృత్తాంతాలు 26వ అధ్యాయము. அவன் தன்னை கெடுத்துக்கொண்டான். అని తను గర్వించి చెడిపోయాడు. அவன் என்ன செய்தான் அப்படின்னா, தனக்கு அடாத காரியத்தில் அவன் தலையிட்டான். తను చేయకూడని పనులు చేస్తున్నాడు. ఓకే, தூபம் காட்டுவதற்கு ஆசாரியன் செய்யக்கூடிய வேலை இவன் செய்தான். యాజకులు వేయవలసిన ధూపము ఈయన వేస్తున్నాడు. நான் பின்னால் அதெல்லாம் நீங்க வாசிங்க. దీని తర్వాత ఇదంతా మీరు చదవండి. ஆசாரியர்கள் போல்டா சொல்றாங்க. ఎంతో ధైర్యంగా చెప్తున్నాడు, గొప్పగా. మళ్ళీ ఇది உமக்கு அடுத்தது அல்ல. ఇప్పుడు యాజకుడైన అజర్య తనతో చెప్తున్నాడు, ఇది నీకు తగదు, நீங்க கெட் அவுட் அப்படிங்கறாங்க பாரு. ఇంక ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటున్నాడు. முகதாட்சியம் பாராதபடிக்கு உண்டான அந்த ஆசாரியர்கள், ఈ యొక్క యాజకులు ఎవరు మనుషుల్ని చూసి వారికి ముఖస్తుతి చేయని వారు వీళ్ళు. ఓకే, దేవుని స్పాట్లే ఉన్న అడిచారు. దేవుడు వెంటనే అక్కడ ఉన్నపాటిన ఆయన మీద
తన హస్తం పెట్టారు. அவனுடைய நெற்றியில குஷ்டம் வந்ததுன்னு வாசிக்கிறோம். ఆయన నుదుట్లో కుష్టి వచ్చిందని మనం చదువుతాం. அவன் கர்த்தர் தன்னை அடித்ததினால் அவன் வெளியே போக தீவிரப்பட்டான். ఆయన దేవుడు తను ముట్టినందున తను బయటికి వెళ్ళిపోయాడు. verse 21 21లో మనం చూస్తాం. அவன் குஷ்டரோகியா இருந்து தன் காலத்திற்கு தனித்த வீட்டில் குஷ்டரோகியை வாசம் பண்ணினான். రాజైన ఉజ్జియా తన మరణ దినము వరకు కుష్ఠరోగి అయి ఉండెను. ஏன் இந்த நிலைமை? ఏంటి, ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది? நல்லா ஆரம்பிச்சு எப்படி முடிச்சான் பாருங்க. ఎంత గొప్పగా ప్రారంభించి ఏ విధంగా ముగిస్తున్నాడో చూడండి. pride, గర్వము, மனுஷருடைய மகிமை, మనుషుల యొక్క మహిమను వెతకడం, கீர்த்தி, தன்னுடைய காரியத்தை குறித்து கீர்த்தி வெகு தூரம் பரம்பிட்டு அதை என்ன செய்யல அப்படின்னா ரெசிஸ்ட் பண்ணல. அது he received that glory. తన యొక్క కీర్తి బహు దూరం వ్యాపించిన తర్వాత ఆయన ఏం చేయలేదంటే దాన్ని తిరస్కరించకుండా దాన్ని స్వీకరించాడు. பிரியமானவர்களே, இயேசுவை நாம் நோக்கி பார்ப்போம். ప్రియమైన వారలారా, యేసు ప్రభు వైపు మనం చూద్దాం. அவரை குறித்துதான் கீர்த்தி வெகு தூரம் பரம்பிட்டு, యేసు ప్రభు గురించిన కీర్తి బహు దూరం వ్యాపించింది. அவரோ வனாந்தரங்களில் போய் ஜெபம் பண்ணி கொண்டிருந்தார். కానీ ఆయన మాత్రం అరణ్యంలోనికి వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేస్తూ இந்த கிறிஸ்து இயேசுவை நாம் அவருடைய மகிமையை நாம் பார்ப்போம். ఈ క్రీస్తు యేసు యొక్క మహిమను మనం చూద్దాం. ఓకే, நான் ஜான் சாப்டர் 12க்கு நான் திருப்போம். ఇప్పుడు మళ్ళీ యోహాను సువార్త 12వ అధ్యాయం వైపు తిప్పుదాం. ஜான் சாப்டர் 12. యోహాను సువార్త 12వ అధ్యాయము. இயேசு எப்படி தன்னை ஃபாலோ பண்ணணுங்கிறத மாதிரி காண்பிச்சார். తనని ఎలాగ వెంబడించాలి అని యేసు ప్రభు మాదిరి చూపిస్తున్నారు. இப்போ அந்த தன்னுடைய சுய மகிமை அவர் என்ன செய்யல அப்படின்னா, ఆయన సొంత మహిమను ఆయన ఏం చేయలేదు అంటే மகிமைப்படும்படியான வேலை வந்தது. ఆయన మహింపరచబడవలసిన గడియ వచ్చింది. பிதாவினால், తండ్రి వల్ల, இந்த ஜனங்களால் அல்ல, మనుషుల వల్ల కాదు, கிரேக்கர்களால் வந்த மகிமை அல்ல, ఈ గ్రీసు దేశస్థుల యొక్క మహిమ కాదు, எருசலேமில் உள்ள ஜனக்கூட்டத்தார் வந்த மகிமை அல்ல, ఇక యెరూషలేములో ఉన్న జనం యొక్క కూటమి యొక్క మహిమ కాదు, பிதாவினால் வருகிற மகிமை, తండ్రి వల్ల వచ్చిన మహిమ. ஓகே, இந்த மகிமை நான் ஏற்றுக்கொள்ளேன். இந்த உலகத்தாருடைய மகிமை நான் ஏற்றுக்கொள்ளேன். ఈ లోక సంబంధమైన మహిమను నేను తీసుకోవట్లేదు. இதை நான் என்ன செய்யிட்டு ஒரு குழி தோண்டிட்டோம், உள்ளார போட்டு முதச்சிட்டோம். నేను ఏం చేశానంటే గొయ్యి తీసాను, అందులో వేసి ఇంకా దాన్ని మూసేశాను. ஓகே, இப்போ அவர் சொல்ற வார்த்தை என்னை பின்பற்றுகிறவன். ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట నన్ను వెంబడించువాడు. இப்படி பின்பற்றுகிறவன் என்னை என்ன செய்கிறான், எனக்கு சர்வ் பண்றான். ఈ విధంగా నన్ను వెంబడించేవాడు నన్ను సేవించగలడు అని చెప్తున్నారు. அவன் என் பிதா அவனை கனம் பண்ணுவார். నా తండ్రి అతను కనపరుస్తారు. ஓகே, இந்த ஏரியாவுல மாத்திரம் இல்ல பிரியமானவர்களே, ఈ యొక్క అంశంలో మాత్రమే కాదు ప్రియమైన వారలారా, எங்கெல்லாம் நம்மளுடைய சுயத்தை நாம் வெறுத்துக்கிட்டே இருக்கோமோ, ఎక్కడెక్కడ మన స్వీయమునకు మనం చనిపోతూ ఉంటామో, எங்கெல்லாம் நம்மளுடைய சுயத்துக்கு நாம் மறிக்கிறோமோ, ఎక్కడెక్కడ మన స్వీయానికి మనం చనిపోతూ ఉంటామో, நாம் அந்த இடத்துல எல்லாம் ஜீசஸ் நாம் சர்வ் பண்றோம். అక్కడ సమస్తములోనూ ఆ పరిస్థితుల్లో మన యేసు ప్రభువుని మనం సేవించాలి. கோதுமை மணியாய் நிலத்தில் விழுந்து மடிகிறவர்கள் எல்லாம் இயேசுவை சர்வ் பண்றாங்க. గోధుమ గింజ ఎక్కడైతే చనిపోతుందో చనిపోయిన వారందరూ యేసు ప్రభువుని సేవించగలరు. அதுக்கப்புறம் தான் நாம் எங்க வரணும்னா மந்தைக்கே வரணும். దాని తర్వాత ఎక్కడికి రావాలంటే మందను సేవించడానికి రావాలి. இது உங்களுக்கு தேவன் வெளிப்பாடா கொடுக்கணும். ఇది దేవుడు మీకు ఒక ప్రత్యక్షతలాగా ఇవ్వాలి. நான் உங்களை ஒரு வார்த்தை கேட்கிறேனே, இந்த வார்த்தையை ఇక్కడ ఒక మాట నేను చూపిస్తాను. இந்த verse 26வது வசனத்துல ஒரு சர்ச்சில் 100 பேர் இருக்காங்கன்னு வச்சுக்கோ. ఒక 26వ వచనంలో మనం చూద్దాం. ఒక సంఘములో ఒక 100 మంది ఉన్నారు అనుకుందాం. நீங்க தியானிக்கணும். మీరు దీన్ని ధ్యానించాలి. ஒரு சர்ச்சில் 100 பேர் இருக்காங்க. ఒక సంఘములో ఒక 100 మంది ఉన్నారు. இந்த 26வது வசனத்தை 26వ వచనం only servants of God, ஊழியம் செய்கிறவர்களுக்கு எடுத்துக்கிட்டோம்னா அந்த சர்ச்சில் எத்தனை பேர் ஊழியம் செய்வாங்க? ఇది కేవలము దేవుని సేవించే వారి సేవకులకు మాత్రమే మనం దీన్ని తీసుకున్నామంటే ఆ సంఘంలో ఎంతమంది సేవ చేస్తారు, సేవకులు ఉంటారు. ఓకే, இங்க குண்டூர் ஃபெலோஷிப்பே வச்சுக்கோங்க. ఈ గుంటూరు ఫెలోషిపే తీసుకుందాం. இங்க பிரதர் ஜோசப் அண்ட் பிரதர் வெங்கட் 2 பேர் இருக்காங்க. జోసెఫ్ బ్రదర్, వెంకట్ బ్రదర్ 2 ఉన్నారు. ఓకే, அவங்க வந்து 26வது వசனத்தை அவங்களுக்குன்னு எடுத்துக்கிட்டாங்கன்னா 26వ వచనం వాళ్ళకే అని మనం అనుకున్నామంటే பாக்கி இந்த சர்ச்சில் இன்னொரு 98 பேர் இருக்காங்க. ఇంకా సంఘంలో ఇంకా 98 మంది ఉన్నారు. அப்ப இந்த 98 பேருக்கு இந்த வசனம் இல்லாம போயிடும். అప్పుడు 98 మందికి ఈ వాక్యం ఇంక చెందకుండా పోతుంది. அப்ப ஜோசப்புக்கு வெங்கட்டுக்கு மட்டும்தானே அது? ఇది జోసెఫ్ బ్రదర్ కి వెంకట బ్రదర్ కి మాత్రమేనా ఇది? இங்க உள்ளதான நம்ம ரெஸ்பான்சிபிள் பிரதர்ஸ்க்கு மட்டும்தானே இது? ఇక్కడ ఉన్న రెస్పాన్సిబుల్ బ్రదర్స్ కి మాత్రమేనా ఇది? சர்ச்சில் 100 பேர் இருந்தா 100 பேருக்கு இந்த வசனம் 24 25 24 25 26 for all. 20 సంఘములో 100 మంది ఉంటే 100 మందికి కూడా 24 25 26 అందరికీ వర్తిస్తుంది. எல்லாருமே இயேசுவுக்கு ஊழியம் செய்யலாம். అందరూ యేసు ప్రభువుని సేవించాలి. எப்படி? ఎలాగా? எஸ், தன்னுடைய
செல்ஃப் கோதுமை மணியாய் நிலத்தில் விழுந்து மரிக்கிறதுல இயேசுவை நாம் 100 பேர் சர்வ் பண்ணலாம். తన స్వీయమును గోధుమ గింజ వలె ఎప్పుడైతే మనం చనిపోతామో అప్పుడు యేసు ప్రభువును సేవించగలం. ஃபார் எக்ஸாம்பிள், ఉదాహరణకి யாராவது நம்மள வைறாங்கன்னு வச்சுக்கோ, நான் வையப்படுகிறோம். when we are reviled, మనం ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నాం or అనుకుందాం, slandered, లేకపోతే ఎవరినైనా మనం కొండెములు చెప్తున్నాం, நம்மளை அந்த சமயத்தில் நாம் திரும்ப பதில் வையாமல் இருக்கிறபடினால் ఎవరైనా మనల్ని ఆ విధంగా మన మీద తిరుగుబాటు చేస్తున్నప్పుడు లేకపోతే మనల్ని తిడుతున్నప్పుడు మనం తిరిగి సమాధానం చెప్పకుండా ఉంటే நாம் யாரை சர்வ் பண்றோம் அப்படின்னா, మనం ఎవరిని సేవిస్తున్నాం? we are following Jesus, we are serving Jesus. మనం యేసు ప్రభుని వెంబడిస్తున్నాము, యేసు ప్రభుకి సేవ చేస్తున్నాం. நம்மை தவறாய் ஜனங்கள் புரிந்து கொள்றாங்க. ఎవరైనా మనల్ని తప్పుగా మనల్ని అర్థం அந்த చేసుకుంటున్నారు, இடத்துல ஜஸ்டிஃபை பண்ணாமல் இருக்கிறது. మిమ్మల్ని మీరు సమర్థించుకోకుండా ఉన్నారు అక్కడ. yes, we are serving Jesus. అప్పుడు మనం యేసుని వెంబడిస్తున్నాం. yes, நம்ம இந்த இடத்துல மரிக்கிறோம், நம்மளுடைய சுயத்துக்கு நாம் மரிக்கிறோம். ఆ సమయంలో మన స్వీయానికి మనం చనిపోతున్నాం. yes, இப்படிதான் అంతే. நம்மளுடைய மயிர் கத்தரிக்கப்படுகிறதுன்னு வச்சுக்கோ, நம்மளுடைய மயிர் கத்தரிக்கப்படுகிறது. మన యొక్క జుట్టు కత్తిరిస్తున్నారు అనుకుందాం. வாய் திறவாது இருக்கிற ల్యాంప్, జుట్టు కత్తిరించిన మొదట నోరు తెరవని గొర్రె పిల్లవలే. எஸ், சில சூழ்நிலைகள் அப்படி இருக்கும். కొన్ని సందర్భాల్లో ఆ విధంగా ఉంటుంది. இந்த இடத்துல நான் மாறுத்திரம் பேச மாட்டேன். నేను కొన్ని సందర్భాల్లో నేను తిరిగి మాట్లాడను. ఓకే, ஒரு 5 verses நான் காண்பிக்கிறேன். எப்படி how can we follow Jesus? యేసు ప్రభుని ఏ విధంగా మనం వెంబడించగలమో నేను 5 వచనాలు చూపిస్తాను. அதோட நான் முடிக்க விரும்புகிறேன். దానితో నేను ముగించాలని. இது எல்லாமே our following Jesus, our serving Jesus. ఇదంతా కూడా యేసు ప్రభుని వెంబడించడం, యేసు ప్రభుని సేవించడం. ఓకే, ఫస్ట్ వర్స్, మొదటి వచనం నేను చూపించాలనుకునే దాంట్లో ఫస్ట్ పీటర్, పేతురుకు రాసిన మొదటి పత్రిక, ఫస్ట్ పీటర్ చాప్టర్ 2, పేతురుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము verse 23. 23వ వచనం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. போதும், ஒன்று ஞாபகம் வச்சுக்கோ. ஒன்று ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. நம்மளுடைய ஹார்ட்ல எழுதுகிறது, మన హృదయంలో దాన్ని మనం లిఖించుకోవాలి. நாம் வையப்படும் போது, మనం దూషింపబడినప్పుడు பதில் வையாமல் இருக்கிறது, బదులు దూషింపకుండా ఉండటం. we are following Jesus, యేసు ప్రభువును వెంబడించడం, we are serving him. యేసు ప్రభువుని సేవ చేయడం. அந்த இடத்துல கோதுமை மணி நிலத்தில் விழுந்து மரிக்கிறது. ఆ సమయంలో ఆ గోధుమ గింజ భూమిలోనికి వెళ్ళి చనిపోతుంది. நம்மளுடைய செல்ஃப் சும்மா இருக்காது, நம்மளுடைய செல்ஃப் சும்மா இருக்க முடியாது. మన యొక్క స్వీయము ఎప్పుడు ఊరికనే ఉండదండి. பதில் கொய்யணும், ఏదో బదులు చెప్పాలి, తిరిగి మాట్లాడాలి. yes, அந்த இடத்துல let me die to myself. ఆ సమయంలో నేను చనిపోతాను, చనిపోతాను అనుకో. one more verse, 2వ వచనం, ఏశాయా 53, యెషయా 53, ఏశాయా 53 verse 7, 53:7. 53:7లో అతను దౌర్జన్యమునందును బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు ఆయన నోరు తెరవలేదు. மயிர் கத்தரிக்கப்படும் பொழுது சத்தமிடாது இருக்கிற ஆட்டு, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా ఉన్నట్లు. நம்மளுடைய நேம், ஃபேம், நம்மளுடைய டிக்னிட்டி இதெல்லாம் கத்தரிக்கப்படும் பொழுது, మన యొక్క పేరు, మన యొక్క ప్రతిష్ట, మనకున్న మంచి పేరు ఇలాగ బొచ్చు కత్తిరించినట్లు కత్తిరిస్తున్న సమయంలో ఓకే, వాయి తెరవాములు இருப்பது, మనం నోరు తెరవకుండా ఉంటే. ఓకే, జాన్ చాప్టర్ 7, యోహాను సువార్త 7వ అధ్యాయం. జాన్ చాప్టర్ 7. நம்ம when people நம்மள மிஸ்அண்டர்ஸ்டாண்ட் பண்ணும்போது, మనుషులు మనల్ని అపార్థం చేసుకున్నప్పుడు. జాన్ చాప్టర్ 7, యోహాను సువార్త 7వ అధ్యాయం. இது எல்லாமே ஒரு ஏரியால தான். ఇవన్నీ ఒక్కొక్క అంశాలు. ఇవన్నీ இங்க வாசிக்கிறோம், ఇక్కడ మనం చదువుతాం. verse 41లో వాసిக்கிறோம். 41:7-41 మనం చదువుతాం. మరియు ఆయన క్రీస్తే అనిరి, మరికొందరు ఆయన క్రీస్తే అనిరి, మరికొందరు ఏమి క్రీస్తు గలీలా నుండి వచ్చిన. அப்ப ஜனங்கள் 42వ వచనத்துல 42లో క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామంలో నుండి వచ్చిన లేఖనము చెప్పట్లేదా అనిరి. యాక్చువల్గా జీసస్ ఎక్కడ தான் பிறந்தார் அப்படின்னா బెత్లెహేములో தான் பிறந்தார். అసలు చూస్తే మనం నిజంగా చూస్తే యేసు ప్రభు ఎక్కడ పుట్టారంటే బెత్లెహేములోనే పుట్టారు.
ஆனால் அவருடைய பிறந்த சமயத்துல அவர் வந்து எகிப்துக்கு போயிட்டு திரும்ப நேசரேத்துக்கு வந்ததுனால ఆయన పుట్టిన సమయంలో బెత్లెహేంలో పుట్టి ఆ సందర్భాల్లో ఆయన ఐగుప్తుకి వెళ్ళి తర్వాత నజరేతుకు వచ్చారు. கலிலேயாவுல இருந்தபடினா గలిలయకు వచ్చారు. அவர் கலிலேயன் அப்படின்ட்டாங்க. ఇప్పుడు గలిలయుడు అనే పేరు వచ్చింది ఆయనకి. இப்ப அக்கார்டிங் டு த ஸ்கிரிப்சர் கிறிஸ்து கலிலேயாவிலிருந்து வருவார் அப்படிங்கிறாங்க. లేఖనముల ప్రకారం యేసు గలిలయ నుంచి వచ్చినా தன்னை ஜஸ்டிஃபை பண்ணவே இல்லை. అది ఆయన సమర్థించుకోవట్లేదు. నేను బెత్లెహేంలోనే పుట్టాను అని చెప్పట్లేదు. என்ன வேணாலும் நினைச்சிட்டு போங்க, నీకు ఏది కావాలంటే అది అనుకుంటూ వెళ్ళిపో. ஜஸ்டிஃபை பண்ணல. ఆయన సమర్థించుకోవట్లేదు. அந்த இடத்துல டையிங் டு செல்ஃப். అక్కడ మనకి స్వీయానికి చనిపోవటం. இன்னும் சில இடங்கள்ல ఇంకా కొన్ని ప్రదేశంలో அவர் நல்ல ஒரு போஜன பிரியன், గ్లட்டன் அப்படின்னு சொல்றாங்க. కొన్నిసార్లు ఆయన తిండిపోతూ అన్నారు, நல்ல ட்ரங்கார்ட் அப்படிங்கிறாங்க. ఆయన త్రాగుబోతూ అన్నారు. జీసస్ అంతరంగத்துல அவர் హిడెనా 40 డేస్ ఫాస్టింగ్ல இருப்பார். యేసు ప్రభు ఎవరికి తెలియకుండా రహస్యంగా 40 దినాలు ఉపవాసం ఉన్నారు. ஒரு பார்ட்டின்னு வந்துச்சுன்னா நல்லா சாப்பிடுவார். ఒక పార్టీ వచ్చింది, మంచిగా భోజనం చేశారు. இப்போ என்ன முடிவு பண்ணிட்டாங்க அப்படின்னா, ఇప్పుడు ఏంటి ఒక నిర్ణయానికి వచ్చారు. ఓకే நல்ல பெருந்திண்டி, நல்ல போஜன பிரியன் அப்படின்னு சொன்னார். తిండిపోతూ భోజన ప్రియుడు. ஜஸ்டிஃபை பண்ணவே இல்லை. దాని గురించి ఆయన మళ్ళీ ఆయన సమాధానం చెప్పుకుని సమర్థించుకోవట్లేదు. நீ நினைச்சிட்டு పో, என்ன வேணாலும் நினைச்சிட்டு போ, నీకు ఏం కావాలంటే నువ్వు అనుకుంటూ వెళ్ళిపో. அதுக்கெல்லாம் அந்த மனுஷருடைய அந்த ஒப்பீனியனுக்குலாம் டெட் அவர். మనుషుల యొక్క అభిప్రాయానికి ఆయన చనిపోయారు అంతే. ఓకే, వన్ మోర్ వర్స్, లాస్ట్ ఒక వర్స్ కామిக்கிறேன். ఆఖరికి ఇంకొక వచనం చూపిస్తాను. మాథ్యూ చాప్టర్ 27. మత్తయి సువార్త 27వ అధ్యాయము. ఎలా గ్లోరీ ఆఫ్ జీసస్. ఇదంతా యేసు ప్రభు యొక్క మహిమ. మాథ్యూ చాప్టర్ 27. మత్తయి సువార్త 27వ అధ్యాయం. పైలట్ గవర్నర్ பார்த்துட்டு ఆశ్చర్యపడ్డారు. పిలాతు చూసి ఎంతో ఆశ్చర్యపోతున్నాడు. వర్స్ 12. 12వ వచనం. వర్స్ 12 and 13, 14. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయన అడిగెను. అయితే ఆయన ఒక మాట అయినను వారికి ఉత్తరం ఇయ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎన్నో గ్లోరీ. యేసు ప్రభు యొక్క మహిమ చూడండి. ఇక్కడ எத்தனையோ குற்றங்களை சாட்டுகிறார்களே, ఎన్నో నిందలు మోపుతున్నారు, నేరములు మోపుతున్నారు ఆయన మీద. நீ கேட்கவே இல்லையா? నీకు వినపడలేదా? నువ్వు వినలేదా? உன்னுடைய காதுக்குள்ள போனுச்சா இல்லையா? నీ చెవులోనికి వెళ్ళిందా లేదా అడుగుతున్నాడు పిలాతు. அதுக்கு அவர் மாறுத்தர சொல்றாரு. దానికి కూడా ఆయన సమాధానం చెప్పలేదు. அப்படின்னா அவர் பிதாவையே தரிசித்து கொண்டிருந்தார். అంటే దాని అర్థం ఏంటంటే ఆయన దేవుని చూస్తూనే ఉన్నారు. அப்ப வெளியிலிருந்து போகிறதெல்லாம் உள்ளர போல. ఆయన బయట నుంచి వచ్చేదంతా ఆయన లోపలికి వెళ్ళట్లేదు. ஒரு செவிடனை போல இருந்தார். ఆయన చెవిటి వాళ్ళలాగా ఉన్నారు. ஒரு செவிடனை போல இருந்தார். ఒక చెవిటి వాడి కింద ఉన్నారు. பிதாவுடைய சத்தத்தையே கேட்டுக்கிட்டே இருந்தார். దేవుని యొక్క తండ్రి యొక్క స్వరమును వింటూనే ఉన్నారు. பிரியமானவர்களே, மனுஷருடைய குற்றச்சாட்டுகளுக்கு நம்மளுடைய செவி திறந்திருக்க கூடாது. మనుషుల యొక్క నేరమును మోపి కుట్రలు చేస్తున్నప్పుడు మీ చెవులు దానికి తెరవకూడదు. பொய் குற்றச்சாட்டுகளுக்கு వాళ్ళు ఎంతో అబద్ధాలు చెప్పి మీ మీద కుట్రలు చేస్తూ ఉంటారు. நம்மளுடைய செவி பிதாவுக்கு திறந்திருக்கணும். మన యొక్క చెవి దేవునికి మాత్రమే తెరవబడాలి. సో దీస్ ఆర్ ఆల్ ద ప్లేసెస్. இதெல்லாம் தான் இது மாதிரி இடங்கள்ல தான் நாம் யாரை ஃபாலோ பண்றது அப்படின்னா జీసస్ ஃபாலோ பண்றது. ఈ యొక్క సందర్భాల్లో ఇటువంటి పరిస్థితులన్నిటిలో మనం ఎవరిని వెంబడించాలంటే యేసు ప్రభువును వెంబడించాలి. அந்த இடத்துல எல்லாம் நம்மளுடைய கோதுமை மணியாகிய நம்மளுடைய செல்ஃப் డై ஆகும். ఈ యొక్క ప్రదేశంలో అన్నిటిలో గోధుమ గింజలాగా మన యొక్క స్వీయము చనిపోవాలి. இப்படிதான் நம்ம ஜீசஸை பார்க்க முடியும். ఆ విధంగానే మనం దేవుని చూడగలం, அவரை ஃபாலோ பண்ண முடியும். ఆ విధంగానే మనం యేసు ప్రభువును వెంబడించగలం, அவரை நாம் சர்வ் பண்ணலாம். ఆ విధంగానే ఆయన మనం సేవించగలం. நம்மகிட்ட இருந்து எந்த இதை எடுக்கலாம் அப்படின்னா இப்படிப்பட்ட ఎక్స్టర్నల్ ஊழியங்கள் எல்லாம் கூட எடுத்துடலாம். బాహ్య సంబంధమైన ఈ యొక్క విషయములన్నీ మన చేతుల్లోంచి తీసివేయచ్చు, కానీ అది நமக்கு மேட்டரே கிடையாது. ఈ బాధ్యతలు తీసేసినా మనకి విషయంగా ఉండదు. இந்த சீக்ரெட் அறிந்தவர்கள், ఈ యొక్క రహస్యాన్ని తెలిసిన వారు எதுல தங்கியிருப்பாங்க அப்படின்னா ఇందులో ధన్యులండి. John 12, 24, 25, 26 தங்கிடுவாங்க. వాళ్ళు యోహాను సువార్త 12, 24, 25, 26లో వారిని విశ్రాంతి తీసుకుంటాం. பிரியமானவர்களே, நாம் முதலாவது நாம் இயேசுவுக்கு நாம் சர்வ் பண்ணுவோம். మొదటగా మనం యేసు ప్రభువుని సేవించాలి. அதுக்கு பிறகு ஜனங்களுக்கு நாம் சர்வ் பண்ணுவோம். దాని తర్వాత మనం సంఘమును సేవించాలి. நம்முடைய சுயத்தை வெறுத்து கோதுமை மணியா நிலத்தில் விழுந்து மரிக்கிற விஷயத்தில் இயேசுவை நாம் ஃபாலோ பண்ணுவோம். మన యొక్క స్వీయమును తీసుకుని గోధుమ గింజలాగా మరణించే విషయంలో యేసు ప్రభువును మనం వెంబడించాలి. நாம் ஜெபம் பண்ணுவோம். ప్రార్థన చేసుకుందాం. பரிசுத்த பிதாவே, உம்மை துதிக்கிறோம். పరిశుద్ధుడైన తండ్రి, నిన్ను స్తుతించుకుంటున్నాం. கடந்த நாட்களில் நாங்கள் அதிகமாய் జనங்களுకే நாங்கள் ஊழியம் செய்து விட்டோம். గత కాలంలో మేము అధికముగా మనుషులకే మేము సేవ చేస్తాం ప్రభువా. உம்முடைய மந்தைக்கு அதிகமாய் ஊழியம் செய்யணும்னு நினைச்சிட்டோம். నీ మందకే మేము ఎక్కువగా సేవ చేస్తున్నామని అనుకున్నాం.
உமக்கு முன்பாக நாங்கள் சர்வ் பண்றது என்னன்னு தெரியாம போயிடுச்சு. ప్రభా మిమ్మల్ని సేవించడం అనేది ఏంటో మాకు తెలియకుండానే పోయింది ప్రభా. கோதுமை மணியாய் நாங்கள் இடத்தில் விழுந்து மறிக்கட்டும். గోధుమ గింజలాగా మేము అలా చనిపోవడానికి సహాయం చేయండి. எங்களுடைய ஜீவனை வெறுக்கட்டும். ప్రభా మా జీవము ప్రభా నీలో లేవాలి. நாங்கள் கீழே போகட்டும். ప్రభు మేము కిందకి వెళ్ళిపోవాలి ప్రభు. மறைந்திருக்கட்டும். మేము చనిపోవాలి. என்னுடைய சுயத்திற்கு மறிக்கட்டும். మా స్వీయానికి మేము చనిపోవాలి. அங்கே உம்மை தரிசிக்கட்டும். ప్రభు అక్కడ మిమ్మల్ని మేము దర్శించాలి. உம்மை ஃபாலோ பண்ணட்டும். మిమ్మల్ని మేము వెంబడించాలి. இப்படியாக உம்மை நாங்கள் சேவிக்கட்டும். ఈ విధంగా నిజంగా మిమ్మల్ని వెంబడించాలి ప్రభు. இயேசுவின் நாமத்தில் பிதாவே. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ஆமென். ఆమేన్.